కంప్లీట్గా అవ్వలేదు. రికార్డింగ్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నిన్నటిది వాళ్ళది. సో చెప్పండి, నిన్న జరిగిన క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో అంటే అట్లీస్ట్ సబ్జెక్ట్ విన్నంత వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైన్. డౌట్స్ లేకపోతే మరీ మంచిది. ఓకే. మనం ఈరోజు కొన్ని హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సంజీవ్ గారు. సార్ ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని ఉంటుంది సార్. ఉమ్, ఇప్పుడు సూర్యుడు ఉదయించే వైపు తూర్పు అనుకుంటాము. ఇప్పుడు మీరు డిగ్రీస్లలో చూడమంటున్నారు కదా, అంటే ఉమ్, యాక్చువల్లీ మనం ఆగ్నేయం సైడ్ వంట కదా అంటాం. ఉమ్, అది కంపాస్ పెట్టి డిగ్రీలలో చూసుకుంటే అది రాదు కొన్ని కొన్ని సందర్భాలలో. అవును. అన్ని ఇల్లులు తూర్పు వైపే, ఆగ్నేయంలో వంటగది సెట్ అంటే కాదు. అలాంటికి అలాంటి వారి పరిస్థితి ఎలా సార్? వాళ్ళ పరిస్థితి. సార్ బేసికల్గా ఏంటంటే ఇది మనకి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వేదిక్ వాస్తు లేదంటే ట్రెడిషనల్ వాస్తు అంటాం మనం దాన్ని. ఓకే. వేదిక్ వాస్తులో ప్లస్ ట్రెడిషనల్ వాస్తులో ఎలా ఉంటుందంటే మనకి ఎలాగైతే మనకి ఒక షేప్ అనేది ఉందో, ఒక నిమిషం నేను డయాగ్రామ్ వేసి చూపిస్తానండి. ఓకే. మనకి యాక్చువల్గా వేదిక్ వాస్తు ప్రకారంగా ఇలా ఉందనుకోండి మన ప్రాపర్టీ. సో ఇలా ఉన్న ప్రాపర్టీని పూర్వం ఏంటంటే కంపాస్ డిగ్రీస్ అనేది తీసుకోవడం అనేది చాలా తక్కువ. కంపాస్ డిగ్రీస్ ఎలా తీసుకోవాలి, కంపాస్ డిగ్రీస్ తో పాటు ఎలా కన్స్ట్రక్షన్ చేయాలని తక్కువ. ఎందుకంటే మనకి ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు సర్వే ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ సర్వే అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడాను మనకి ఆ ఎగ్జాక్ట్ గా ఈస్ట్ 90 డిగ్రీస్, ఎగ్జాక్ట్ గా నార్త్ 90 డిగ్రీస్ అనేది, సారీ 360 డిగ్రీస్ అనేది ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఇలా ఉన్న ఒక ప్రాపర్టీలో వాళ్ళు ఎప్పుడైతే వెంచర్స్ చేస్తారో, ఇలాగా వెంచర్స్ చేసి ఇలా రోడ్స్ ఎప్పుడైతే వేస్తారో, ఆ, ఇలా ఎప్పుడైతే బైఫర్కేషన్ జరుగుతుందో, ఈ బైఫర్కేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్ ఈస్ట్ కి కంప్లీట్ 90 డిగ్రీస్ కనివి ఏ ప్రాపర్టీ రాదు. ఓకే. ఫస్ట్ అది సర్వే ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్రాపర్టీ అవైలబిలిటీ బట్టి కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో అప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఈ టోటల్ బా ప్రాపర్టీని 4 భాగాల కింద చేసేవాళ్ళు. 4 భాగాల్లో ఈ ఫస్ట్ భాగాన్ని ఈశాన్యం అనేవాళ్ళు, నార్త్ ఈస్ట్ అనేవాళ్ళు. తర్వాత భాగాన్ని సౌత్ ఈస్ట్ అనేవాళ్ళు. తర్వాత సౌత్ వెస్ట్ అనేవాళ్ళు. తర్వాత నార్త్ వెస్ట్ అనేవాళ్ళు. ఓకే. సో ఈ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏదైతే ఉందో దీన్ని కన్స్ట్రక్షన్ కూడా ఈ విధంగానే చేసుకునేవాళ్ళు. కన్స్ట్రక్షన్ ఎలా చేసేవాళ్ళు అంటే దీన్ని ఇలా భాగాలు చేసేవాళ్ళు అనమాట. 9 భాగాలు చేసేవాళ్ళు వీళ్ళు. 9 భాగాలు చేసేవాళ్ళు. దీన్ని భాగాలు అనకన్నా పాదాలు కూడా అనొచ్చు. టోటల్గా 9/9, 9 x 9, 9 x 9 టోటల్ 81 పాదాలు వస్తాయండి. ఓకేనా? 81 పాదాలు వస్తాయి. ఈ 81 పాదాల్లో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఫస్ట్ పాదంని, సెకండ్ పాదాన్ని వదిలేసేవాళ్ళు. ఫస్ట్ అండ్ సెకండ్ పాదాన్ని వదిలేసిన తర్వాత పాదాలు ఏదైతే ఉంటాయో 3 and 4 అక్కడ గుమ్మం పెట్టేవాళ్ళు. ఓకే. 3 and 4లో గుమ్మం పెట్టేవాళ్ళు. ఏ డైరెక్షన్లో అయితే అలాగే వస్తుంది. తర్వాత అన్ని గుమ్మాలు కూడా మంచి గుమ్మాలు కాదనమాట. అలాగే సౌత్లో 2 గుమ్మాలు వస్తాయి. అలాగే వెస్ట్లో 2 గుమ్మాలు వస్తాయి. నార్త్లో అలాగే 2 గుమ్మాలు వస్తాయి. మిగతా గుమ్మాలన్నీ కూడా నెగిటివ్ అనమాట ఇవన్నీ. సో ఇలాగ ఒక బేసిక్ టెంప్లెట్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు పూర్వం.
ఈ టెంప్లెట్ ఫాలో అయ్యేవి ఈ ఎనర్జీని ఇట్లా బాండ్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ వాస్తు అనేది వర్కౌట్ అయ్యేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు డిఫాల్ట్ గా గుమ్మం ఇక్కడ పెట్టుకోవడం, లేదంటే మన కిచెన్ ఇక్కడ పెట్టుకోవడం, నైరుతిలో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోవడం, వాయువ్యంలో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవడం. ఈ వాష్రూమ్స్ అనేవి ఇంటి బయట ఉండేవి అప్పట్లో. ఇంటి బయట ఇక్కడ నార్త్ వెస్ట్ లో పెట్టుకోవడం. కొన్ని కొన్ని సైడ్ లో అయితే, కొన్ని కొన్ని ఊర్లలో అయితే, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇట్లా సౌత్ వెస్ట్ లో కూడా పెట్టుకునేవాళ్ళు దీన్ని. ఓకే. సో ఈ వాస్తు అనేది మనం ఫాలో అయ్యేవాళ్ళు ఇంతకుముందు. దీంట్లో ఏంటంటే మనం ఏది చేయాలన్నా కూల్చివేత మ్యాండేటరీగా ఉంటుంది, డెమాలిషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు గమనించాల్సింది, వీళ్ళు ఈ వాస్తు చేసేటప్పుడు ఏంటంటే మనం టోటల్ ప్రాపర్టీకి ఒక వాస్తు చేసుకునేవాళ్ళం బేసికల్ గా. తర్వాత కిచెన్ కి, అంటే కిచెన్ సైజ్ ఎంత ఉందో కిచెన్ కి సపరేట్ వాస్తు చేసేవాళ్ళు. సార్ మ్యూట్ చేసుకోండి, ఎవరైనా మాట్లాడకపోతే మ్యూట్ చేసుకోండి కొంచెం. ఓకే. కిచెన్ కి సపరేట్ వాస్తు చేసేవాళ్ళం. అంటే సపరేట్ వాస్తు అంటే ఏంటంటే దీనికి కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ దీన్ని కూడా చూసుకునే వాళ్ళం. దీన్ని కూడా ఈశాన్యం, దీన్ని కూడా ఆగ్నేయం, దీన్ని కూడా వాయువు, దీన్ని కూడా నైరుతి అనేది చెక్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో దీంట్లో ఏం చేసేవాళ్ళం అంటే మనం వాటర్కి సంబంధించిన ఏదైతే యాక్టివిటీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన వాషింగ్ సింక్ బేసిన్ ఏదైతే ఉంటుందో మనం బాసలు తోముకునేది, దాన్ని ఈశాన్యంలో ఉన్న నార్త్ ఈస్ట్లో ఇచ్చేవాళ్ళు. కిచెన్కి ఉన్న ఈశాన్యంలో. అదేవిధంగా ఆగ్నేయంలో మన స్టవ్ అనేది పెట్టేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా మనం చేసుకునేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు మొత్తం కాన్సెప్టే మారిపోయింది. కాన్సెప్ట్ మారిపోయి ఏమైంది అంటే, ఈ కాన్సెప్ట్లో మనకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ మోడర్న్ వాస్తు అంటారు దీన్ని మోడర్న్ వాస్తు కానీ సైంటిఫిక్ వాస్తు కానీ అంటారు. దాన్ని ఏంటంటే దాన్ని మనం 360 యాంగిల్ మెథడ్లో చూస్తాం. దీన్ని 360 యాంగిల్ మెథడ్లో చూస్తాం మనం. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి ఒకటే బ్రహ్మస్థానం ఉంటుంది. ఒక నిమిషం. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఇంటికి ఒకటే బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఎలా తీస్తాం మనం అంటే ఈ టోటల్ గా ఈ లైన్స్ ని డయాగ్నల్ గా కలుపుకుని మనం ఈ మధ్యలో ఉన్నదాన్ని బ్రహ్మస్థానం అంటాం. ఈ బ్రహ్మస్థానం నుంచి మనం ఏం చేస్తామంటే ఈ జోన్స్ కానీ డైరెక్షన్స్ కానీ అనేవి డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఈస్ట్ అనుకుందాం. ఈస్ట్ మనకి కంపాస్ లో 90 డిగ్రీలు ఉంటాయి. ఓకే. కానీ అన్ని ఇల్లులు ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీలకి అలైన్మెంట్ అయి ఉండదు. ఓకే. అలైన్మెంట్ అయి ఉండదు. కొందరు 90 డిగ్రీలు ఇటు రావచ్చు, కొందరు 90 డిగ్రీలు ఇటు రావచ్చు. సో ఇది యూజువల్ గా ప్రతిసారి జరిగేదే. సో దాన్ని మనం ఎట్లా బైఫర్గేట్ చేసుకోవాలి అంటే కనుక ఒకటి మాన్యువల్ మెథడ్. మాన్యువల్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే కంపాస్ డిగ్రీస్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ కంపాస్ డిగ్రీస్ తీసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మెయింటైన్ Guruji, can you give me the co-host to me? రాజేష్ గారు మ్యూట్ చేసుకోండి సార్ మాట్లాడినప్పుడు, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఓకే పని నీకు ఇచ్చాను యాక్సెస్. ఓకే రైట్. సో దీంట్లో Okay, Guruji. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఫస్ట్ మాన్యువల్గా చేసుకోవడం. మాన్యువల్గా ఎలా చేసుకుంటాం? ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాన్ మీకు చేసి చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను, కనిపిస్తుందండి? రాజేష్ గారు మీరు దయచేసి మ్యూట్ చేసుకోండి సార్, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు క్లాస్ వినాలంటే మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్.
స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాన్ అనుకుందాం మనం. ఓకే. సో ఇలా ప్లాన్ ఉన్నప్పుడు మన దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లాన్ అయినా మనం తీసుకున్నప్పుడు దాని యొక్క బ్రహ్మస్థానాన్ని మనం కనుక్కోవాలి. బ్రహ్మస్థానం కనుక్కోవాలంటే ఈ షేప్స్ అనేవి ఇర్రెగ్యులర్ షేప్స్. మీరు చూడండి ఇక్కడ ఇవన్నీ కట్ ఇదంతా. ఓకే. ఈ పోర్షన్ అనేది కట్ అయిపోయింది ఇక్కడ. ఒకవేళ ఇది ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాం మనం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ సౌత్ డైరెక్షన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మనం వేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ ఈశాన్యం అనేది కట్ అయిపోయింది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది కట్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాపర్టీలో మనం సెంటర్ పాయింట్ తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే. సెంటర్ పాయింట్ తీయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేని జాగాని ఉన్నట్టుగా మనం ఊహించుకుని దీన్ని ఇలా కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెంటర్ లైన్ లాగి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెంటర్ లైన్ లాగి, అప్పుడు మనకి ఈ మధ్యలో బ్రహ్మస్థానం అనేది వస్తుంది ఇక్కడ. సో ఈ బ్రహ్మస్థానానికి మనకి ఒకవేళ తూర్పు ముఖం అయితే మంది దాన్ని ఈస్ట్ డైరెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం, ఈస్ట్. కానీ మన కంపాస్ డిగ్రీస్లో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఈస్ట్ 120 డిగ్రీస్ ఉండొచ్చు, 110 డిగ్రీస్ ఉండొచ్చు, 90 డిగ్రీస్ ఉండొచ్చు, లేదంటే 80 డిగ్రీస్ ఉండొచ్చు. సో దాని తగ్గట్టే మనం ఈ వాస్తు చక్రం అని ఒకటి ఉంటుంది. ఈ వాస్తు చక్రాన్ని మనం దాని తగ్గట్టు అలైన్మెంట్ చేసుకుని అప్పుడు ఈ జోన్స్ అనే వాటిని మనం బైఫర్గేట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఒకసారి మనం బైఫర్గేట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి మనం జోన్స్ అనేది ఇలా బైఫర్గేట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జోన్స్ బైఫర్గేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏంటి, ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ 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 వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, ఇది వెస్ట్, ఇలాగా మనకి డైరెక్షన్స్ అన్నీ అవుతాయి. సో దీన్ని బట్టి మనకి ఏ జోన్లో ఏది వస్తుంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జోన్లో చూస్తే మనం ఈ సౌత్ ఈస్ట్ జోన్లో మనకి వాష్ ఏరియా అని ఒకటి వస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏరియాలో. అండ్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఏరియాలో డబ్ల్యూసి అంటే ఇది టాయిలెట్స్ అనమాట, అవి టాయిలెట్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఈ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో ఈ టాయిలెట్స్ అనేవి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో వీటికి మనం రెమెడీస్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇట్లా మనము 2 వేస్లో చేసుకోవచ్చు అండి. ఒకటి మాన్యువల్గా కరెక్షన్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ద్వారా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు మన మెగా వాస్తు యాత్ర జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎలాంటి ప్లాన్ అయినా మీరు వేసుకుని దాని సెంటర్ పాయింట్ తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపిస్తాను నేను మీకు. ఇలా ఉంటుందండి మన సాఫ్ట్వేర్. ఓకే. ఈ సాఫ్ట్వేర్లో మనం దేవతాస్ యొక్క పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇది ఎంత కూడా ఈ దేవతాస్ గురించి సంబంధించింది ఎంత కూడా ఇదంతా అడ్వాన్స్ టాపిక్ అండి ఇదంతా. ఓకే. దీంట్లో మీరు సింపుల్గా చూడాలంటే ఇది స్టాండర్డ్ లేఅవుట్ అండి ఇది. ఓకే. ఇది స్టాండర్డ్ లేఅవుట్ అంటే ఒక ఇంటి ప్లాన్ మనం దీంట్లోకి సాఫ్ట్వేర్లోకి తెచ్చుకున్నాం. ఇది స్టాండర్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ డిగ్రీస్ ఇచ్చాను నేను. డిగ్రీస్ 358 డిగ్రీస్ అంటే ఈ ప్రాపర్టీ యొక్క డిగ్రీస్ వచ్చేసి 358 డిగ్రీస్. సో 358 డిగ్రీస్లో మనం లేఅవుట్ వేసుకుంటే ఇలా వస్తుంది. అంటే ఈ టాప్ ఏదైతే బ్లూ కలర్ లైన్ ఉందో దీన్ని నార్త్ డైరెక్షన్ అంటాం. ఓకే. సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా టాప్ నార్త్ డైరెక్షన్ ఉంటుంది. ఆ నార్త్ డైరెక్షన్ తగ్గట్టు మన ప్లాన్ అనేది రొటేట్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్లో. దాని తర్వాత మనం డోర్ చూడొచ్చు. డోర్ అంటే ఏ జోన్లో ఏది వస్తుందో చూసుకోవచ్చు. అంటే మీ ఇంటి ఎంట్రన్స్ పాజిటివ్ ఎంట్రన్స్ ఉందా నెగిటివ్ ఎంట్రన్స్ ఉందా చూసుకోవచ్చు. ఈ పాజిటివ్ ఎంట్రన్స్ నెగిటివ్ ఎంట్రన్స్ ఎట్లా తెలుస్తాయి అంటే మనకి ఏదైనా ఒక డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ తీసుకుంటే మీరు ఈస్ట్లో వచ్చేసి 3వ పాదం 4వ పాదం పాజిటివ్గా ఉంటాయి, రాసుకోండి. సౌత్లో వచ్చేసి మనకి 3వ పాదం 4వ పాదం పాజిటివ్గా ఉంటాయి. నార్త్లో వచ్చేసి 3వ పాదం 4వ పాదం పాజిటివ్గా ఉంటాయి. అదేవిధంగా వెస్ట్లో వచ్చేసి 3వ పాదం 4వ పాదం పాజిటివ్గా ఉంటాయి. మిగతా అన్నీ కూడా అంటే 1, 2, 5, 6, 7, 8 ఈ మిగతా అన్ని గుమ్మాలు కూడా ఇవి నెగిటివ్ గుమ్మాలు అనమాట. సో ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ ఉంది ఎంట్రన్స్, ఈ ఇంటికి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంది, ఇంటికి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంది. అంటే సగభాగం W7లో ఉంది, సగభాగం W8లో ఉంది. అంటే అంటే 7 and 8 ఏం చెప్పాను మీకు, 7 and 8 అనేవి నెగిటివ్ ఎంట్రన్సెస్.
ఈ నెగిటివ్ ఎంట్రన్సెస్ అనే వాటికి మనం ఏం చేయాలంటే రెమెడీస్ చేసుకోవాలి. బికాస్ మనం కూల్చివేసి మనం అంతా చేసుకోలేం కాబట్టి దానికి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. సో ఇది ఎంట్రన్స్ ని చూపిస్తుంది మనకి. ఎంట్రన్స్ మనది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనకు చూపిస్తుంది. దాని తర్వాత డోర్ ఒక డైరెక్షన్. ఇన్ కేస్ మీకు డోర్ ఒక డైరెక్షన్ కావాలి అంటే ఇది డోర్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది మనకి. అదేవిధంగా డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ మనకు ఉంటుంది. ఈ రేడియస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీ ప్లాన్ తగ్గట్టు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో క్లియర్గా కనిపిస్తుంది మనకి ఏ జోన్లో ఏది ఉంది అనేది. దాని తర్వాత దీని బ్రహ్మస్థానం తెలుసుకోవాలంటే మనం సింపుల్గా దీని బ్రహ్మస్థానం తెలుసుకోవాలంటే ఈ బ్రహ్మ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ బ్రహ్మస్థానం. సో ఈ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో ఈ ఎల్లో కలర్లో ఉన్న స్పేస్ బ్రహ్మస్థానం. అంటే టోటల్గా మన ప్రాపర్టీలో 33.3% బ్రహ్మస్థానం అవుతుంది. మిగతా పర్సెంట్ అంతా కూడా మనకి వేరే వేరే రకరకాల విధులు అంటారు దాన్ని, రకరకాల దేవతలకి డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఇన్నర్ దేవతాస్, ఈ 4 కూడా ఇన్నర్ దేవతాస్. ఇవి మర్మా పాయింట్స్, ఇవన్నీ అడ్వాన్స్ రిలేటెడ్ టాపిక్స్. బట్ మీరు ఒకసారి చూసినట్టయితే బేసిక్ లేఅవుట్ చూసినట్టయితే కనుక దీంట్లో స్ట్రైట్ గా 360 డిగ్రీస్ లేదు. ఈ బ్లూ కలర్ లైన్ చూస్తే స్ట్రైట్ లేదు. ఇది ఎందుకు స్ట్రైట్ లేదు అంటే మన డిగ్రీస్ అంటే ఈ యొక్క ప్రాపర్టీ డిగ్రీస్ వచ్చేసి 358 డిగ్రీస్ ఉన్నాయి. సో ఈ 358 డిగ్రీస్ వల్ల మనకి ఏంటంటే కొంచెం ఈ బ్లూ కలర్ లైన్ రైట్ సైడ్ తిరిగింది. బ్లూ కలర్ లైన్ కొంచెం రైట్ సైడ్ తిరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నార్త్ అనేది ఇటు కొంచెం టిల్ట్ అయి ఉంది. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని మన మెయిన్ ఎంట్రన్స్ ఏ గుమ్మంలో పడుతుంది, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా. అదేవిధంగా మన టాయిలెట్స్ ఎక్కడ పడుతున్నాయి, టాయిలెట్స్ ఒక పాజిటివ్ జోన్లో ఉందా నెగిటివ్ జోన్లో ఉందా, టాయిలెట్స్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్న విషయం మనం ఒకటి సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోది మాన్యువల్గా కూడా మాన్యువల్ మెథడ్ కూడా తెలుసుకోవచ్చు. దానికి ఒక వాస్తు చక్రం అని ఒకటి ఉంటుంది. వాస్తు చక్రం ఒకటి కావాలి. ఇంటి మెజర్డ్ ప్లాన్, ప్రాపర్ మెజర్మెంట్ ఉన్న ప్లాన్ కావాలి. ఎందుకంటే ఏదో రఫ్గా డయాగ్రామ్ వేసేసి కొందరు దాంట్లో జోన్స్ క్రియేట్ చేసి ట్రై చేస్తారు, అది వర్కౌట్ అవ్వదండి. మీరు ప్రాపర్గా మెజర్మెంట్ తీసుకుని ఆ మెజర్మెంట్ ద్వారా మీరు ఒక గ్రాఫ్ బుక్లోనో లేకపోతే ఒక వైట్ పేపర్లోనో మీరు వేసుకుంటే అప్పుడు ఈ వాస్తు చక్రం అనేది పెట్టి బైఫర్కేషన్స్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ చక్రం ఎట్లా పెట్టుకోవాలి అనేది ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు అందరికీ. ఓకే, సంజీవ్ గారు ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సంజీవ్ సంపత్ గారు అడిగారు ఇందాక క్వశ్చన్. సంజీవ్ సార్ సంపత్ గారు. ఓకే సార్ మన ఇంట్లో ఎట్లా చూసుకోవచ్చు సార్ సాఫ్ట్వేర్ ప్రకారం అదే ఇప్పుడు చెప్పాను కదా, మీ మనం ప్లాన్ చూసుకోవాలంటే? మీ ప్లాన్ కావాలి. మీ ప్లాన్ ఒక డిగ్రీస్ కావాలి. మీరు డిగ్రీస్ తీసుకునే ఒక డిగ్రీస్ ఎక్కడ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. దాన్ని బట్టి మీరు సేమ్ సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసుకుని మీరు ప్లాన్ అనేది వర్కౌట్ చేసుకోవచ్చండి. జోన్స్, డైరెక్షన్స్, ఎంట్రన్సెస్, అడ్వాన్స్ కాన్సెప్ట్ లేకపోతే మీరు దేవతాస్ కూడా చూసుకోవచ్చు. దేవతాస్ ఎటు నుంచి ఎటు వస్తున్నాయి అనేది. ఓకే ఓకే సార్. ఫైన్. సో ఇప్పుడు మనం కొన్ని జోన్స్ గురించి నేర్చుకుందామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జోన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో బేసికల్గా ఏంటంటే అండి, ఇది ఈ స్క్రీన్ ఏదైతే మీకు కనబడుతుందో ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ అండి ఇది. ఓకే, మనం మన లైఫ్లో ప్రతిరోజు మనం సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ హైలైట్ అయ్యాయి. మీరు చూస్తే కనుక మన ప్రతిరోజు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అదే. ఉదాహరణకి అట్రాక్ట్ మోర్ మనీ అండ్ ఆపర్చునిటీస్. ఓకే, ఈ ప్రాబ్లము ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉందండి. కొత్త ఆపర్చునిటీస్ రావటము, లేదు అంటే కొత్త ఆపర్చునిటీస్ రాక ఇబ్బంది పడే వాళ్ళు కొందరు ఉంటారు. లేదంటే కొత్త అమౌంట్ అంటే కొత్త బిజినెస్తో పాటు అమౌంట్ రావాలని చెప్పి ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ ప్రాబ్లం అనేది మన ఇంట్లోనే ఉంటుంది. ఇది ఎటు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇంట్లో కనుక హెల్త్ ఇష్యూస్ కనుక ఇంట్లో ఏమైనా ఉంటే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది అంటే, బేసికల్గా వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు అవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో నార్త్ డైరెక్షన్ని వాటర్ ఎలిమెంట్ అంటారు, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ని ఫైర్ ఎలిమెంట్ అంటారు. ఎప్పుడైతే నార్త్ డైరెక్షన్ డిస్టర్బ్ అయ్యిందో బికాస్ ఆఫ్ XYZ రీజన్స్, ఆ రీజన్ ఏదైనా కావచ్చు. అదేవిధంగా అగ్నికోణం సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏదైనా డిస్టర్బెన్స్ అయిందో, ఈ డిస్టర్బెన్స్ అయినప్పుడు మన ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి.
ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. ఇంకోటి చాలా మటుకు ఏంటంటే ఈస్ట్ డైరెక్షన్లో, వాళ్ళ ఇంటి ఈస్ట్ డైరెక్షన్లో ఒక పెద్ద పిల్లర్ రావడం, ఓకే, లేదంటే బయట వైపు ఒక పెద్ద చెట్టు రావడం, పెద్ద చెట్టు వస్తుంది ఒకటి, చెట్టు రావడం, లేదంటే ఈ పోర్షన్ కొంచెం కట్ ఉండడం. ఓకే, ఇలాగా ఎప్పుడైతే ఈస్ట్ డైరెక్షన్ అనేది ఇలా కట్ అవుతుందో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది వీళ్ళ ఇంట్లో. సో మోర్ ఆర్ లెస్ ఇంట్లో ఉన్న మందికి కూడా, ఇంటిల్లిపాది అందరికీ కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఎప్పుడు ఫ్రీక్వెంట్గానే హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అనమాట. సో అది మనం గమనించుకుంటూ ఉండాలి వీళ్ళ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఈస్ట్కి సంబంధించిన ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, సో అదేవిధంగా మీరు నెక్స్ట్ తీసుకుంటే కనుక, నెక్స్ట్ డైరెక్షన్ తీసుకుంటే క్లారిటీ ఆఫ్ మైండ్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక వర్క్ మీద మనం డెసిషన్ తీసుకోవాలన్నా మనకంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చాలా మందికి ఈ లాస్ట్ టైం డెమో అటెండ్ అయిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు డెమో అటెండ్ అయిన వాళ్ళు కొందరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఈ క్లాస్ జాయిన్ అవ్వాలా, ఈ కోర్స్కి వెళ్ళాలా లేదా అని చెప్పేసి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే మనకి మీ ఇంటి ఈశాన్య భాగంలో బరువులు ఉన్నప్పుడు, బరువు కానీ, లేదంటే ఒక స్టోరేజ్ కానీ, కరెంట్ మీటర్స్ కానీ, షూ ర్యాక్స్, ఇంటి బయట షూ ర్యాక్స్ కానీ, లేదంటే మన పూల కుండీలు కానీ, బరువైన ఫర్నిచర్ కానీ, సోఫా సెట్లు కానీ, ఇలాంటివి మన ఈశాన్య భాగంలో ఉంటే కనుక మనం ఏదైనా పనికి డెసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి అంటే మనకి ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో ఇబ్బంది అనేది కలుగుతుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ ఇది. ఇదే కాకుండా ఈ డైరెక్షన్లో కనుక మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖర్చులు బాగా పెరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, అది ఖర్చులు బాగా పెరుగుతాయి ఇంట్లో. ఓకే, బికాస్ ఈ డైరెక్షనే రెస్పాన్సిబుల్, దానికి కూడా ఖర్చులు కూడా ఈ డైరెక్షన్ రెస్పాన్సిబుల్. సో ఖర్చులు అనేవి బాగా పెరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్, ఫన్ అండ్ రిక్రియేషన్. ఓకే, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే మనకి తూర్పు ఈశాన్యం అనమాట. తూర్పు ఈశాన్యం, ఇది తూర్పు, ఇది ఈశాన్యం అయితే ఇది తూర్పు ఈశాన్యం. సో ఈ డైరెక్షన్లో బేసికల్గా ఏంటంటే ఫన్ అండ్ రిక్రియేషన్ అంటే మన లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ కానీ, మన లైఫ్లో ఏదైనా ఒక కొత్తదనం చేయాలి, ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలి, లేదంటే ఒక కొత్త వర్క్ చేయాలి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది డబ్బులు ఉన్నాయి మన దగ్గర, కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామంటే ఐడియా రావట్లేదు. ఓకే, డబ్బులు ఉన్నాయి కానీ కొత్తగా స్టార్ట్ చేద్దామంటే ఐడియా రావట్లేదు. సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో ఆ కొత్తదనాన్ని క్రియేట్ చేయకుండా మనకి ఇబ్బంది క్రియేట్ చేసే జోన్ అనమాట ఇది. అంటే ఇది బ్యాలెన్స్ ఉంటే పర్వాలేదు, బ్యాలెన్స్ ఉంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో మనకి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అండ్ ఈ డైరెక్షన్లోనే ఒకవేళ ఈ డైరెక్షన్ కనుక ఇంబ్యాలెన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో ఈ డైరెక్షన్ కనుక డిస్టర్బెన్స్ ఉంటే వీళ్ళకి చైల్డ్ బర్త్ కూడా కష్టం అవుతుంది. చైల్డ్ బర్త్ కూడా కష్టం అవుతుంది ఒకవేళ ఇంబ్యాలెన్స్ ఉంటే. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్ బేసికల్గా మనకి ఏంటంటే సోషల్ కనెక్షన్స్. సోషల్ కనెక్షన్స్ అంటే మనకి తూర్పు కేవలం ఒక ఇమ్యూన్ సిస్టమ్, ఒక ఇమ్యూన్ పవర్, లేదంటే ఒక సోలార్ ఎనర్జీతో పాటు మనకి ఈస్ట్ డైరెక్షన్ ఏంటంటే మనకి సోషల్ కనెక్షన్స్ ఇస్తుంది. అంటే మన ఏదైతే సోషల్ కాంటాక్ట్స్ ఉన్నాయో బయట మనకి కాలనీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేదా గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, లేదంటే గవర్నమెంట్తో కావచ్చు. ఓకే, ఈస్ట్ డైరెక్షన్ అనగానే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ అంటే మీ ఫాదర్, ఈస్ట్ అంటే గవర్నమెంట్. మీకు మీ ఫాదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ డైరెక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సమస్య ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొవిడెంట్ ఫండ్ రావట్లేదు, లేదంటే మీ పెన్షన్ రావట్లేదు, లేదంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక మున్సిపల్ పర్మిషన్ రావట్లేదు, లేదంటే కరెంట్ మీటర్కి అప్లై చేశారు మీరు, కరెంట్ మీటర్ పర్మిషన్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి. ఇవన్నీ ఇబ్బందులు, ఆటంకాలు ఎప్పుడు వస్తాయంటే కనుక మన ఈస్ట్ డైరెక్షన్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడు ఉంటాయి డిస్టర్బెన్సెస్ మనకి? ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ ఇంటికి ఈస్ట్ డైరెక్షన్ ఇలా కట్టున్నప్పుడు, బిల్డింగ్లో ఇలా కట్టున్నప్పుడు, లేదంటే ఇక్కడ కరెంట్ మీటర్ ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్గా ఈస్ట్లో కరెంట్ మీటర్ ఉంటుంది కొందరికి.
లేదంటే బయట షూ ర్యాక్ ఉన్నప్పుడు, లేదంటే ఎగ్జాక్ట్ ఈస్ట్ ఆపోజిట్లో ఒక కరెంట్ పోల్ కానీ, లేదంటే ఒక చెట్టు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈస్ట్ ఎనర్జీని డిస్టర్బెన్స్ చేస్తాయి అనమాట. ఈస్ట్ అనేది ఎప్పుడు గాలి వెలుతురు అనేది క్లియర్గా ఉండాలి. సో ఎప్పుడు కూడా ఈ ఈస్ట్ డైరెక్షన్లో ఎలాంటి ఆ, పొడుగైన వస్తువులు కానీ, లేదంటే ఎనర్జీని బ్లాక్ చేసే వస్తువులు కానీ మనం ఎప్పుడు పెట్టకూడదు. అందుకే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ మనకి ఎప్పుడు ఎక్కువగా ఖాళీ స్థలాలు వదలాలని చెప్పి వాస్తులో చెప్తారు. ఖాళీ స్థలాలు ఎందుకు వదలాలంటే ఈ ఉత్తరము ప్లస్ తూర్పులోనే మన లైఫ్ అనేది ఆధారపడింది అనమాట. అంటే మన కంప్లీట్ డే టు డే రొటీన్ లైఫ్ అనేది ఆధారపడింది. అక్కడి నుంచి మనకు ఒక ఫ్రెష్ ఎయిర్ రావడము, కాస్మిక్ ఎనర్జీ రావడము, ఒక సోలార్ ఎనర్జీ రావడము. సో ఇదంతా కూడా మన డే టు డే ప్రాసెస్. సో అవి వాటిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్, లేదంటే ఆ, మన ఫాదర్ హెల్త్ ఇష్యూస్, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది ఒక ఈస్ట్ సౌత్ ఈస్ట్ జోన్. అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ జోన్ అంటే దీన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. తూర్పు ఆగ్నేయం అనేది చాలా చాలా మంచి జోను లేదా మంచి డైరెక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది బేసికల్గా అందరు దీన్ని నెగిటివ్ అంటారు. నెగిటివ్ కన్నా దాంట్లో నేను పాజిటివ్ని ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి సాగర మదనం జరిగినప్పుడు ఫస్ట్ మనకి విషం వచ్చింది, హాలాహలం వచ్చింది, దాని తర్వాతే అమృతం వచ్చింది. మన ఐడియాస్ కానీ, మన ఆలోచనలు, మన ఇంప్లిమెంటేషన్ చేసే ఒక విధానం కానీ, మన బిజినెస్ ప్రాసెస్ కానీ, స్టెప్ బై స్టెప్ మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఒక నెగిటివ్ థాట్ మైండే వస్తుంది. అరే మన వల్ల ఏమవుతుంది, మనం చేయలేమే ఈ పని, మన దగ్గర అంత డబ్బు లేదు, మన వల్ల సాధ్యమైన ఇది. సో ఆ ఫస్ట్ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే వస్తుందో ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే, మన వల్ల అవుతుందా కాదా, మన వల్ల చేతన అవుతుందా కాదా అనేది. ఓకే, దాని తర్వాత మీకు డబ్బు సమయానికి అందడం వల్ల, లేదంటే మీ కుటుంబ సభ్యులో, మీ స్నేహితులో ఎవరో ఒకళ్ళు మీకు ఒక ధైర్యం చెప్తారు. అరే బాబు ఏం కాదు, చూసుకుందాం, నువ్వు స్టార్ట్ అయితే చేయి అని ఎప్పుడైతే చెప్తారో దానికి ఒక కన్క్లూజన్ వస్తుంది, ఒక రిజల్ట్కి వస్తుంది. ఆ రిజల్ట్కి వచ్చే ఏరియానే ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటాము. దీన్ని తూర్పు ఆగ్నేయం అంటాం. యూజువల్గా ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ టాయిలెట్స్ ఏదైతే లెట్రిన్ కమోడ్ టాయిలెట్స్ ఉంటుందో దానికి ఇది చాలా మంచి ప్లేస్ ఇది. ఒకవేళ మీరు ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అయినా, లేదంటే మీరు రీసెర్చ్లో ఉన్నా కానీ ఈ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది చాలా మంచి ప్లేస్. దీన్ని యాక్చువల్గా చర్నింగ్ జోన్ అంటారు. చర్నింగ్ అంటే ఏం లేదు, మనం మజ్జిగని చిలుకుతాం కదా, ఇలాగా చిలుకుతా ఉంటాం కదా మనం మజ్జిగని. మధ్యలోంచి చిలికినప్పుడు ఏమంటే మనకి వెన్న అనేది వస్తుంది. సో అలా చిలికిన తర్వాతే మనకు ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. సో ఆ పర్టికులర్ జోన్ అనమాట ఇది. దీంట్లో మీరు రీసెర్చ్కి సంబంధించిన వాళ్ళైతే మీరు మీ ఆఫీస్ టేబుల్ కానీ, మీ ఆఫీస్ రూమ్ కానీ అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇల్లు అయితే కనుక అక్కడ కామధేను పెట్టుకోవచ్చు. కామధేను వల్ల మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ కామధేను 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 పోస్టర్ అయినా పెట్టచ్చు, లేదంటే మన బ్రాస్లో వస్తుంది, బ్రాస్లో ఉన్న కామధేను అయినా పెట్టచ్చు. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, తర్వాత చాలా ముఖ్యమైన దిశ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇది చాలా చాలా ముఖ్యమైన దిశ. బికాజ్ ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ అనగానే మన మనీ, క్యాష్, ఫీమేల్స్ హెల్త్. ఫీమేల్ హెల్త్ అంటే నేను చెప్పిన విధంగా మీ మదర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, లేదంటే మీ డాటర్ కావచ్చు. సో సౌత్ ఈస్ట్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో, అగ్ని కోణంలో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నా మనకి డబ్బుల సమస్య వస్తుంది. ఓకే, అది ఒకటి ఏంటంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవడం ఒక సమస్య. లేదు అంటే డబ్బులు మనం బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామో అవి టైంకి మనకు రావు, అది ఇంకొక సమస్య. అండ్ మనం ఫ్రీక్వెంట్గా ఒక మాట వింటాం ఏంటంటే డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవుతున్నాయి అనిపిస్తుంది మనకి. ఆ డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అంటే కనుక మీ ఇంటి ఆగ్నేయ కోణంలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం చూస్తే మన మదర్స్కో, లేకపోతే వైఫ్కో, లేదంటే డాటర్కో ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఒక నెల రోజులు బాగుంటారు, తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒక జలుబో లేకపోతే దగ్గు రావడం, మళ్ళీ ఒక 2-3 డేస్ డౌన్ అవడం అట్లా. అంటే ఏ ప్రాబ్లం కూడా డైరెక్ట్గా పర్సన్ అనేది హిట్ అవ్వదు. ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే మెల్లగా డిటోరేట్ అవుతాయి, చిన్న చిన్నగా వాటిని ఇబ్బంది అనేవి క్రియేట్ చేస్తాయి. సో ఈ డైరెక్షన్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మీకు ఏమన్నా డబ్బుల సమస్య ఉంటే కనుక ఈ డైరెక్షన్ మనం చెక్ చేసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఏమి ఉండకూడదు, ఆల్రెడీ మొన్న డెమోలో కూడా చెప్పాను, క్లాస్లో కూడా చెప్పాను. ఈ డైరెక్షన్లో బ్లూ కలర్ ఐటమ్స్ ఉండకూడదు. బ్లూ కలర్ ఒకటి, అల్యూమినియం ఐటమ్స్ ఒకటి,
నెక్స్ట్ ఎల్లో కలర్ ఐటమ్స్ కానీ, లేదంటే బ్రాస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవి ఉండకూడదు అక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా అగ్నిని ఆర్పేస్తాయి. అగ్నిని ఆర్పేస్తాయి, లేదంటే అగ్ని యొక్క శక్తిని తగ్గించేస్తాయి. సో ఇవి లేకుండా అక్కడ చూసుకుంటే మీకు డబ్బులున్న సమస్యలు తీరిపోతాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, దీన్ని పవర్ అండ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓకే, మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సింది మన మనోధైర్యం. చాలా మంది మనోధైర్యం ఉండరు, మనోధైర్యం కోల్పోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ పర్టికులర్ డైరెక్షన్లో వాటర్కి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బాసనలు కడుక్కోవడము, లేకపోతే అక్కడ ఒక వాష్రూమ్ ఉండడము, ఇలాంటి జరుగుతుంటుంది అనమాట అక్కడ. లేదంటే ఒక స్టోరేజ్, వాటర్ సంబంధించిన స్టోరేజ్ ఉండడము. ఎప్పుడైతే అగ్ని నీరు ఈ రెండు కలుస్తాయో, అగ్ని నీరు ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో దాంట్లో మనకేమవుతుందంటే ఫస్ట్ డబ్బుల సమస్య, అనారోగ్య సమస్య, అదేవిధంగా మనోధైర్యం కోల్పోవడం, ఈ 3 సమస్యలు వస్తాయి మనకి. సో అక్కడ ఎప్పుడు కూడా మనకి ఎరుపు రంగు అనేది ఉండాలి. ఎరుపు రంగు ఎలా ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి? ఒక కర్టెన్ రూపంలో ఉండొచ్చు, లేదంటే మీ ఇంటి వార్డ్రోబ్స్ కలర్స్ రూపంలో ఉండొచ్చు, లేదంటే మీరు ఒక కార్పెట్ రూపంలో ఉండొచ్చు, లేదు అంటే కనుక వర్స్ట్ కేసులో ఒక రెడ్ కలర్ బల్బ్ అయినా పెట్టచ్చు. సో అక్కడ ఎనర్జీ డిప్లీట్ అవుతుంది అంటే మనం ఎనర్జీ అనేది పెంచుకోవాలి. బేసికల్గా అక్కడ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసామంటే సొల్యూషన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత సౌత్ డైరెక్షన్, రిలాక్స్ అండ్ ఫెయిమ్. ఓకే, బేసికల్గా ఏంటంటే మనం చాలా కష్టపడతాం మన లైఫ్లో, కానీ ఎంత కష్టపడినా కానీ మనకి మనం కష్టపడ్డంత ఒక ప్రతిఫలం అనేది దక్కదు. లేదంటే మనం కష్టపడతాము, మన కష్టం మొత్తం కూడా దానికి ఒక ప్రతిఫలం మేబీ మీ కో ఎంప్లాయీస్కో, మీ మేనేజర్కో, లేదంటే ఇంకొకరికి చెందుతున్నది. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్, అంటే సౌత్ డైరెక్షన్ కూడా ఫైర్ ఎలిమెంటే. మనం నెక్స్ట్ సైడ్లో నేర్చుకుందాం అది ఫైర్ ఎలిమెంట్ అనేది ఏంటనేది. సో సౌత్ డైరెక్షన్ కూడా ఫైర్ ఎలిమెంటే. ఈ ఫైర్ ఎలిమెంట్ కూడా డిస్టర్బ్ అయినప్పుడు మనలో ఏమవుతుందంటే ఒక లేజినెస్ పెరుగుతుంది. ఈ లేజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఎక్స్క్యూజెస్ తీసుకుంటాం అనమాట. ఇది అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, సారీ నా వల్ల అవ్వలేదు, నేను రేపు చేస్తాను. ఇంట్లో ఇన్ కేస్ కిరాణా సామాన్లు కానీ, సూపర్ మార్కెట్ నుంచి ఏమన్నా కూరగాయలు కానీ నేను తీసుకురావాలన్నా కానీ నా వల్ల ఇవాళ అవ్వలేదు, నేను రేపు వెళ్తాను, ఈరోజు కొంచెం లేజీగా ఉంది అంటే ఆ టైంకి ఆ పనులు అనేవి చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేయడం అనమాట. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ చేస్తారు. ఇంకోటి, మీరు మొత్తం వర్క్ చేస్తారు, వర్క్ చేసి మీ ఆ, ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ అనేది ఏం చేస్తారంటే మీ మేనేజర్కి పెడతారు. మీ మేనేజర్ ఏం చేస్తారంటే సింపుల్గా అక్కడ ఏదైతే మీ సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ మీ పేరు తీసేసి ఆయన పేరు ఆయన సిగ్నేచర్ పెట్టుకుని వాళ్ళ మేనేజర్కి పంపిస్తాడు. అంటే కష్టపడ్డది మీరు, ప్రతిఫలం దక్కింది ఆయనకి. సో ఇలాగే ఎంతో మందికి ప్రమోషన్స్ హోల్డ్లో ఉంటాయి, చాలా మందికి ప్రమోషన్స్ రావు. దానికి రీజన్ ఏంటంటే ఇదే, ఈ సౌత్ డైరెక్షన్ అనేది మేజర్ రీజన్ అనమాట. సో ఈ డైరెక్షన్ అనేది మనకి ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. తర్వాత సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఎలాంటి డైరెక్షన్ అంటే ఇది వేస్టేజ్ అనమాట. అంటే మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా ఆ పర్టికులర్ లొకేషన్లో, ఆ పర్టికులర్ జోన్లో కనుక మనం పెడితే అది డ్రైన్ అవుట్ అయిపోతుంది. డ్రైన్ అంటే ఏం లేదండి, బేసికల్గా ఇది టాయిలెట్కి, లెట్రిన్కి ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది మన బాడీ నుంచి ఏదైతే డిస్పోజ్ అయిపోతుందో అలా డిస్పోజ్ అవ్వాల్సిన ఏరియా ఇది. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు తెలుసో తెలియకో ఈ పర్టికులర్ ప్లేస్లో బీరువాలను పెడతారు. బీరువాలు పెడితే ఏమవుతుంది, డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ పెడతారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ పెడితే ఏమవుతుంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒకటి బ్యాంక్లో గిరివి పెట్టడం జరుగుతుంది, లేదంటే ఆ ల్యాండ్ మీ ఖర్చుల వల్ల అమ్మేయడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో జరుగుతుంది. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఎవరైతే పిల్లల గురించి స్ట్రగుల్ అవుతున్నారో, ట్రై చేస్తున్నారో, ఈ జోన్లో కనుక పడుకుంటే, ఎస్పెషలీ ఆడవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఈ జోన్లో పడుకుంటారో వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతాయండి. ఇది మిస్క్యారేజెస్ అయ్యే జోన్ కూడా. తెలుసో తెలియకో మీరు ఈ జోన్లో పడుకున్నారు అంటే మిస్క్యారేజెస్ అయ్యే జోన్ ఇది. అదేవిధంగా తెలుసో తెలియకో ఈ పర్టికులర్ జోన్లో కనుక మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటే రిలేషన్షిప్స్ కూడా ఖరాబ్ అవుతాయి, వాళ్ళు డైవర్స్ దాకా వెళ్తారు. ఎందుకంటే ఇది డిస్పోజ్ చేసే ఒక జోన్ కాబట్టి మీ రిలేషన్షిప్ని డిస్పోజ్ చేస్తుంది. సో
నైరుతి బెడ్రూమ్లో ఈ సౌత్ వెస్ట్ అనేది వస్తుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జోన్లో బీరువా కానీ, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ కానీ, లేదంటే మన వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఈ పర్టికులర్ జోన్లో రాకుండా మనం చూసుకోవాలి. అప్పుడు వాళ్ళ పిల్లల ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఖర్చులు తగ్గుతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. సో ఈ జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది బేసికల్గా రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్ అంటే ఫస్ట్ రిలేషన్షిప్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత రిలేషన్షిప్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేదంటే మీ మీ అత్త మామ గారు కావచ్చు. తర్వాత థర్డ్ వచ్చే రిలేషన్షిప్ ఎవరంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నేబర్స్, మీ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, మీ సొసైటీలో ఉన్నోళ్ళు. సో వీళ్ళతోని ఏమన్నా మీకు రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ ఉంది అంటే కనుక మీ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్నాయి, దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చెప్తాను నేను. సొల్యూషన్ తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. ప్రాబ్లం ఉంది అంటే కనుక అక్కడ మనము దాన్ని రెమెడీ చేసుకోవాలి. తర్వాత ఇదే డైరెక్షన్ మీ స్కిల్స్కి సంబంధించినవి. స్కిల్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అనుకోండి. డాక్టర్ అంటే మీరు ట్రీట్మెంట్ ఏదైతే చేస్తారో, ప్రాబ్లమ్స్ని డయాగ్నోసిస్ చేస్తారో, అదేవిధంగా మీరు ఒక సర్జన్ అయితే మీరు సర్జరీ ఏదైతే చేస్తారో, మీరు ఒక గోల్డ్ స్మిత్ కావచ్చు, లేదంటే ఒక కార్పెంటర్ కావచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. మనకి ఈ పని వచ్చు కదా అని చెప్పి మనం ఈరోజు ఆపేస్తే రేపటి నుంచి మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. సో మనకు వచ్చిన పనినే ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం ఆ ఫీల్డ్లో, ఆ రంగంలో ఎక్స్పర్ట్ అవుతాం. ఇప్పుడు నేను సర్జన్ని, నాకు అన్నీ వచ్చు, సమయం వచ్చినప్పుడు చూసుకుందాలంటే కుదరదు. సర్జరీకి సంబంధించినవి కూడా కొన్ని బుక్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళు అప్గ్రేడ్ అవుతుండాలి వాళ్ళకి. అదేవిధంగా కార్పెంటర్స్ ఉంటారు. కార్పెంటరీలో కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. దాంట్లో డిజైన్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, గోల్డెన్ రేషియో ఉంటుంది, ఒక ప్రాపర్ మెజర్మెంట్ ఉంటుంది. నాకు అన్నీ వచ్చు కదా అనుకుంటే కనుక వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ తయారు చేయలేరు. అదేవిధంగా సాఫ్ట్వేర్, ఇప్పుడు ఇవాళ రేపు సాఫ్ట్వేర్లో చూస్తే చాట్ జీపీటీ అంటే టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ని రూల్ చేస్తుంది. దాదాపుగా 70-80% ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు అందరూ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఫ్యూచర్లో నష్టం రాకుండా ఉండాలి అంటే కనుక మన దగ్గర ఉన్న స్కిల్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అందరికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే అది ఎంతమందికి ఆ, గరుడ పక్షి లేదా ఈగల్ అంటే ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈగల్ తెలుగులో గద్ద అంటారు, గద్ద అంటాము, ఈగల్ అంటాము, గరుడ పక్షి అంటాము. ఎంతమందికి ఐడియా ఉంది? వెరీ గుడ్. ఓకే, రైట్, సూపర్. సో బేసికల్గా గద్ద ఏం చేస్తుందంటే అండి, గద్ద చేపల్ని వేటాడుతుంది. ఎంతమందికి తెలిసి ఈ విషయం? గద్ద వచ్చేసి చేపల్ని వేటాడుతుంది. ఓకే, అది దాన్ని ఒక కన్ను ఏదైతే ఉంటుందో దాన్ని డేగ కన్ను కూడా అంటారు అన్నమాట. దాని కన్ను ఏదైతే ఉంటుందో ఆ కన్ను నీళ్ళల్లో ఉన్న చేపని కూడా చూసేంత శక్తి దానికి ఉంటుంది. అండ్ అలా వస్తుంది చెరువులోకో లేదంటే సముద్రంలోకో లేదా అలా వస్తుంది నేల మీద. కరెక్ట్ అని చెప్పి ఒక చేపను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. మీరు ఒకటి గమనిస్తే అది ఎప్పుడైనా సరే ఒక చేపను ఎత్తుకెళ్తుంది అంటే చేపను ఎత్తుకెళ్లే ముందు అది దాని కాళ్ళతో ప్రాక్టీస్ చేస్తుంది ఇలాగా. ఓకే, దాని దగ్గర స్కిల్స్ ఉన్నాయి ఆల్రెడీ. దాని దగ్గర చేపని పట్టుకునే స్కిల్స్ ఉన్నాయి. చేపని నీళ్ళల్లో ఉన్న చేపని కూడా చూసే శక్తి దానికి ఉంది. కానీ అయినా సరే అది పట్టుకునే ముందు ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి అలా పట్టుకుని అలా తీసుకెళ్తాం. సో మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ స్కిల్స్ సరే చూద్దాంలే సమయం వచ్చినప్పుడు అనుకుంటే అది కుదరదు. మన స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అవి మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే మనం లైఫ్లో రాణించగలుగుతాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ వెస్ట్. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్? ఇది మన బేసికల్గా ఏంటంటే ఇది సేవింగ్స్కి సంబంధించింది. ఓకే, మనం ఏదైతే డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన జోన్ అనమాట ఇది. అదేవిధంగా ఇది పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఓకే, పిల్లలు ఎవరిదైనా ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, వాళ్ళకి గ్రేడ్స్ సరిగ్గా రావట్లేదు, మార్క్స్ సరిగ్గా రావట్లేదు,
వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు అంటే కనుక దానికి మేజర్ కారణం ఏంటంటే ఆ ఇంట్లో వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, మీకు సేవింగ్స్ అవ్వట్లేదు అంటే మీరు ఆదాయం 100 రూపాయలు అయితే ఖర్చు కూడా 100 రూపాయలు అవుతుంది, రూపాయి కూడా మిగలట్లేదు. రూపాయి కూడా మిగలట్లేదు అంటే మీరు అక్కడ సేవింగ్స్ చేయాలంటే రాసుకోండి. సేవింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ పెట్టండి. కిడ్డీ బ్యాంక్ పెట్టి రోజుకి ఒక రూపాయి కానీ ఒక 10 రూపాయల నోటు కానీ ఈ కిడ్డీ బ్యాంక్లో వేస్తూ ఉండండి. ఈ ప్రక్రియ స్టార్ట్ చేసిన తర్వాత మీ సేవింగ్స్ ఎంత డెవలప్ అయినా చూడండి. ఇది చాలా మంచి రెమెడీ అండి, చాలా మందికి ఇచ్చాము ఇది. సేవింగ్స్కి ఎవరికైతే ఇబ్బంది అవుతున్నారో ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది సార్? వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే మీ నైరుతి మరియు పడమర, నైరుతి పడమర అంటే పడమర నైరుతి అంటారు, దీన్ని వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. ఇది మీకు మాక్సిమం మాస్టర్ బెడ్రూమ్లోనే వస్తుంది. ఇట్లా ఈ ప్లేస్లో కనుక మీరు ఒక టేబుల్ మీద ఒక చిన్న కిడ్డీ బ్యాంక్, అదే పిల్లలు డబ్బులు దాచుకుంటారు కదా, డబ్బుల డిబ్బి, అది పెట్టి మీరు కనుక దాంట్లో రోజుకు ఒక రూపాయి కాయిన్, 10 రూపాయలు కానీ సంథింగ్ ఎంతో ఎంతో కొంత మీకు సమయం ఉన్నప్పుడు లేదంటే కుదిరినప్పుడు వారానికి ఒకసారి వారానికి ఒక 2 సార్లు మీరు దీంట్లో వేస్తే మీ సేవింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. చాలా మంచి రెమెడీ అండి ఇది, ట్రై చేయండి. సేవింగ్స్లో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సేవింగ్స్ ఇబ్బంది ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. వెస్ట్ డైరెక్షన్ ఇదేంటంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అంటే మనం ఎంత బిజినెస్ చేసినా ఒక ప్రాఫిట్స్ అనేవి ఉండవు, లాభాలనే ఉండవు, అన్ని నష్టాలు ఉంటాయి, లేదంటే లాభం సరిగ్గా కనిపించదు. ఎందుకంటే మీకు ఈ పర్టికులర్ డైరెక్షన్లో టాయిలెట్ ఉండొచ్చు. టాయిలెట్ ఉంటే ఏమవుతుంది? మీ ఎఫర్ట్స్ అన్ని డ్రైన్ అయిపోతాయి. అంటే మీరు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఎన్నో కోర్సులు చేస్తారండి, ఎన్నో కోర్సులు చేసినా కానీ వాళ్ళకి ఒకటి జ్ఞాపక శక్తి వలనో లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేక, ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేక మొత్తానికి ఏంటంటే వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోతారు. అంటే మీరు నేర్చుకునే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కూడా ప్రాఫిట్ లాంటిది, అది కూడా లాభం. మీకు లాభం వస్తుంది కదా, మీరు ఇప్పుడు ఈరోజు డెమోలో కూర్చున్నారంటే మీకు లాభం ఉంది, మీరు ఒక నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, గెయిన్స్ అవుతుంది, మీ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. కానీ ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అంటే కనుక మీ ఇంటి వెస్ట్ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇన్ కేస్ అలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే వెస్ట్ డైరెక్షన్లో చూసుకోండి. తర్వాత వెస్ట్ నార్త్ వెస్ట్, దీన్ని వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు ఎవరైనా పిల్లలు కొంచెం డిప్రెస్డ్ గాను లేకపోతే మూడీ గాను లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఉంటారు, కొందరు ఎవరితో కూడా ఎక్కువగా మింగిల్ అవ్వరు. సో ఇలాంటి సమస్యలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక చూడండి, ఆ పిల్లలు ఒక బెడ్ కానీ బెడ్రూమ్ కానీ ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి మూవ్ చేయండి. మూవ్ చేస్తే వాళ్ళకి ఆ లోన్లీనెస్, ఆ డిప్రెషన్ అనేది తగ్గుతుంది. యూజువల్గా ఏంటంటే ఈ జోన్ని, ఈ డైరెక్షన్ మనం ఏమంటామంటే అడిక్షన్ జోన్ కూడా అంటాం. యూజువల్గా ఎవరికైనా ఒక ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నా, ఓకే, ఒక సిగరెట్ అడిక్షన్ ఉన్నా, లేదంటే ఒక గుట్కా తంబాకు అడిక్షన్ ఉన్నా, ఎలాంటి అడిక్షన్ ఉన్నా, ఒక దాని ఏమంటారు గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉన్నా, సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ డైరెక్షన్ నుంచి వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి డిప్రెషన్లో వెళ్ళడానికి కారణం అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యామిలీ ఫొటోస్ కానీ పిల్లలు పడుకోవడం కానీ ఈ డైరెక్షన్లో చేయకూడదు. మ్యాక్సిమం వాళ్ళ తలకాయ భాగం ఏదైతే ఉంటుందో వాళ్ళ తలకాయ భాగము ఆ జోన్లో రాకుండా చూసుకోవాలి, సరిపోతుందండి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ జోన్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఈ జోన్లో మనము వాష్రూమ్ కట్టుకోవచ్చు అండి, టాయిలెట్ అనేది కట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత నార్త్ వెస్ట్ డైరెక్షన్ బ్యాంకింగ్ అండ్ సపోర్ట్. చాలా మంది ఏంటంటే బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారు కానీ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగోదు కాబట్టి. ఓకే, సో సిబిల్ స్కోర్ లో ఇబ్బంది ఉన్నా లేదంటే సపోర్ట్ ఫ్యాక్టర్ అంటే మీ ఫ్యామిలీలో మీకు ప్రాపర్గా సపోర్ట్ లేకపోయినా, మీ రిలేటివ్స్ ద్వారా మీకు ప్రాపర్గా సపోర్ట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్ ద్వారా మీకు సపోర్ట్ లేకపోయినా, మీ కొలీగ్స్, మీ సుపీరియర్స్, ఇన్ఫీరియర్స్తో కనుక సపోర్ట్ లేకపోయినా ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్లనే మీకు సమస్య అనేది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఈ పర్టికులర్ జోన్లో చూసుకోవాలి. తర్వాత నార్త్ వెస్ట్, ఇది సెక్స్ అండ్ అట్రాక్షన్. యూజువల్గా భార్యాభర్తల మధ్యలో ఏదైతే ఫిజికల్ రిలేషన్ అనేది తగ్గిపోతుందో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అండ్ అట్రాక్షన్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెల్లర్ అనుకోండి, ఏదైనా ఒక ఐటెం మీరు అమ్ముతున్నారు, ఆ ఐటెంకి కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే మీరు ప్యాకింగ్ కానీ ప్రోడక్ట్ని కానీ చాలా ప్రీమియంగా చేశారు, అయినా సరే దానికి ఎవరు అట్రాక్షన్ అవ్వట్లేదు. అది అట్రాక్షన్ అవ్వట్లేదు అంటే మీరు ఏమవుతారు, బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. బిజినెస్లో ఏమవుతుందంటే మీకు లాసెస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇట్లా మన టోటల్
16 జోన్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇది ఒక ఇంట్లోనే కాదు, ఒక కమర్షియల్ ప్రాపర్టీలో కానీ, రెస్టారెంట్లో కానీ, అదేవిధంగా ఒక స్కూల్లో కానీ, బ్యాంక్లో కానీ ప్రతి ఒక్క చోటున ఈ 16 డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. నాకు తెలిసి ఈ 16 డైరెక్షన్స్లో ఏదైతే మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నామో అంతకుమించి ప్రాబ్లమ్స్ ఏ ఇంట్లో కూడా ఉండవు. దీంట్లో రిలేషన్షిప్ వచ్చింది, మనీ వచ్చింది, చిల్డ్రన్ వచ్చింది, సేవింగ్స్ వచ్చింది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వచ్చింది, హెల్త్ వచ్చింది, మన మూడ్ వచ్చింది, క్లారిటీ వచ్చింది, బిజినెస్ ఎక్స్పాన్షన్ వచ్చింది, కొత్తగా చేయడానికి దానికి సంబంధించి వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ గురించి వచ్చింది, అలాగే మీరు ప్రోడక్ట్స్ అమ్ముతుంటే కనుక ప్రోడక్ట్ సేల్ అవడానికి దాని గురించి కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని స్లైడ్స్ చూద్దామండి. అంటే సమస్య అనేది ఎట్లా క్రియేట్ అవుతుందో కొన్ని స్లైడ్స్ రూపంలో మీకు చూపిస్తాను. యూజువల్గా సమస్యలు అనేవి ఇంట్లో ఎట్లా వస్తాయో చూపిస్తాను మీకు. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. ఓకే, బేసికల్గా ఇదండి. ఓకే, మన ఇంటి స్ట్రక్చర్ ఇలా ఉన్నప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా చూడండి. మన ఇంటి స్ట్రక్చర్ ఇలా ఉన్నప్పుడు, ఉదాహరణకి నేను ఫస్ట్ ఈ డయాగ్రామ్ తీసుకుంటాను. ఈ డయాగ్రామ్ కనుక మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్త్ అంటే ఉత్తరం బాగానే ఉంది, తూర్పు బాగానే ఉంది, పడమరలో కొంచెం భాగం కట్ అయింది, దక్షిణంలో చాలా భాగం కట్ అయింది. అంటే ఈ ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం చూసే పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ అంతా కూడా ఇక్కడ కట్ అయింది. ఓకే, ఈ పోర్షన్ అంతా కూడా కట్ అయింది. అంటే ఇది కట్ అవ్వడం ఏంటంటే స్ట్రక్చరల్ లెవెల్లో కట్ అవ్వచ్చు, లేదంటే మన ప్లాటింగ్ చేసినప్పుడు ఆ ప్లాటింగ్ లెవెల్లో కట్ అవ్వచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సౌత్ వెస్ట్ ఎనర్జీ అనేది తగ్గిపోయింది ఇక్కడ. ఈ సౌత్ వెస్ట్ ఎనర్జీ అనేది తగ్గిపోయింది. సో బేసికల్గా ఏంటంటే పృథ్వీ తత్వం, అంటే దీన్ని అర్త్ ఎలిమెంట్ అంటాం. అర్త్ ఎలిమెంట్. ఓకే, సో అర్త్ ఎలిమెంట్ అనేది తగ్గిపోయింది ఇక్కడ. మనం ఒకసారి ఈ ఎలిమెంట్స్ గురించి కూడా నేర్చుకుందాము, దాని తర్వాత ఇక్కడికి వద్దాము ఒక నిమిషం. మనకి ఎప్పుడు కూడా నార్త్ మొత్తం వాటర్ ఎలిమెంట్, నార్త్ ఈస్ట్ వాటర్ ఎలిమెంట్. ఈ సౌత్ ఈస్ట్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్, సౌత్ వరకు ఫైర్ ఎలిమెంట్. ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ వచ్చేసి అర్త్ ఎలిమెంట్. ఈ నార్త్ వెస్ట్ వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్. ఈ మధ్య భాగాన్ని స్పేస్ ఎలిమెంట్ అంటాం మేము. ఓకే, సో ఈ నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే కట్ ఉంటుందో ఈ వాటర్ ఎలిమెంట్ తగ్గిపోయినట్టే, వాటర్ ఎలిమెంట్ తగ్గిపోయినట్టే. అదేవిధంగా సౌత్ ఈస్ట్లో కట్ కానీ, సౌత్ ఈస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అదేమైందంటే ఫైర్ ఎలిమెంట్ తగ్గిపోయినట్టే. అదేవిధంగా సౌత్ వెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే కనుక అర్త్ ఎలిమెంట్ తగ్గిపోయినట్టే. అలాగే నార్త్ వెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఇక్కడ మనకి ఎయిర్ ఎలిమెంట్ తగ్గిపోయినట్టే. సో ఇది బేసిక్ అండి. ఈ బేసిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్పినా పర్లేదు. నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ఆ డయాగ్రామ్లో ఏ ఎలిమెంట్ తక్కువ ఉందో చెప్పండి. నేను ఈ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ డయాగ్రామ్లో ఈ కట్ ఏ ఎలిమెంట్ తగ్గింది? ఈశాన్యం తగ్గింది సార్. వెరీ గుడ్, ఈశాన్యం తగ్గింది. ఇంకా ఆగ్నేయం పెరిగింది. వెరీ గుడ్, ఆగ్నేయం పెరిగింది. సో మన బాడీలో 100 గ్రామ్స్ కెపాసిటీ ఉంది తినడానికి. మనం 150 గ్రామ్స్ తింటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అదే 100 గ్రామ్స్ తింటే 100 గ్రామ్స్ తింటే పర్ఫెక్ట్గా ఉంటాం. అదే 50 గ్రామ్స్ తింటే ఏమవుతుంది, మనకి ఒక గంట తర్వాత ఆకలి వస్తుంది. సో 150 గ్రామ్స్ ఉన్న ప్రాబ్లమే, 50 గ్రామ్స్ ఉన్న ప్రాబ్లమే. ఇది కంపల్సరీగా 100 గ్రామ్స్ అనేది ఉండాలి. సో మన ఇంట్లో ఉన్న ఎనర్జీస్ ఏదైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో ఈ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతాను నేను మిమ్మల్ని. అంటే ఇంకా దీంట్లో రాలేదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మనము.
ఈ పర్టికులర్ ఏరియాలో ఏ ఎలిమెంట్ కట్ అయిపోయిందండి? నైరుతి కట్టాలి సార్. నైరుతి కట్ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్ సార్. ఇది ఈశాన్యం కట్ అయింది. ఇది ఆగ్నేయం పెరిగింది. ఇది వాయువ్యం పెరిగింది. ఇది మళ్ళీ ఈశాన్యం కట్ అయింది. సో బేసికల్గా మనకి ఒక ప్రాపర్టీని చూడంగానే అది పెరిగిందా తగ్గిందా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఎప్పుడైనా మన బాడీకి ఎంతైతే ఫుడ్ అవసరమో అంతవరకు తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అతిగా తిన్నా అతకదు, డైజెషన్ ప్రాబ్లము, లేకపోతే కడుపు నొప్పి రావడము, మోషన్స్ అవ్వడం అట్లాంటిది ఇబ్బంది అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ కన్నా కొంచెం తక్కువ ఫుడ్ కనుక మనం తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఏమవుతుంది, మనకి నీరసపడిపోతాం. మనం నీరసపడిపోతాం, లేదా కొద్దిసేపు అయిన తర్వాత ఆకలేస్తుంది అనమాట వాళ్ళకి. ఓకే, సో ఈ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే కనుక మనము మన రెమెడీస్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలండి. ఓకే, సో నిన్న చాలా మంది అడిగారు అరోమాలో ఎలా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, అరోమాతో ఎట్లా అవుతుందండి అని చెప్పి చాలా మంది అడిగారు. తర్వాత మనం జరిగే డెమోలో కూడా కొంచెం డిస్కనెక్షన్స్ అయ్యింది, నెట్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి. ఓకే, ఇదంతా ప్రాబ్లమ్స్ అయినాయి. సో అందుకని చెప్పి ఇవాళ మళ్ళీ మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసికల్గా ఏంటంటే అండి, అరోమాలో దాదాపుగా 2600 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి మనకు తెలియకుండా ఎన్నో ఆయిల్స్ ఉన్నాయి. ఈ ఆయిల్స్ అనేవి మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే, ఒకటి సీడ్స్ ద్వారా, విత్తనాల ద్వారా, ఒకటి ఆకుల ద్వారా, ఒకటి పువ్వుల ద్వారా, ఒకటి కొమ్మలు లేదా రెబ్బల ద్వారా. ఓకే, అలాగా ప్రతి ఒక్క దాంట్లో ఒక ఎసెన్షియల్ ఆయిల్ అనేది మనం తీసుకుంటాం. సో మన డైరెక్షన్స్ అంటే వాస్తు డైరెక్షన్స్లో ఎట్లయితే అట్రిబ్యూట్స్ ఉన్నాయో, మన రుద్రాక్షల్లో ఎట్లయితే అట్రిబ్యూట్స్ ఉన్నాయో, మనం పెట్టుకునే ఒక జెమ్ స్టోన్స్లో ఎట్లయితే అట్రిబ్యూట్స్ ఉన్నాయో, అలాగే ప్రతి ఒక్క ఎసెన్షియల్ ఆయిల్స్లో కూడాను కొన్ని మన ఇంటికి, మన ఒంటికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని మనం చదవాలి అంటే కనుక కష్టం. ఓకే, ఆ ప్రాపర్టీస్ అన్ని మనం చదవాలంటే కష్టం, ఎందుకంటే మనం గుర్తుండవు అవన్నీ. ఓకే, మనకి గుర్తుండవు అవన్నీ. దీంట్లో కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోలీ బేసిల్ అంటాం. హోలీ బేసిల్ కానీ బేసిల్ కానీ అంటాం. బేసిల్ కానీ హోలీ బేసిల్ని మనం ఏమంటాం అంటే తులసి ఉంది. యూకలిప్టస్ అంటే మన జామ్ ఆయిల్ అంటారు, జామ్ ఆయిల్ ఆకులు అంటారు, యూకలిప్టస్ ఆయిల్ కానీ, లేదంటే మన నట్మెగ్ కానీ, ఇవన్నీ. సో వీటిలో ఏంటంటే కొన్నిట్లో మన మైండ్ కామ్ చేసే ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు జాజికాయ తీసుకుంటే, లేదంటే దాల్చిన చెక్క సినమన్ తీసుకుంటే, ఓకే, వీటిలో ఏంటంటే ఫైర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలాంటి ఆయిల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకు? సౌత్ ఈస్ట్ డైరెక్షన్ మనకి ఏంటి, ఒక ఫైర్ ఎలిమెంట్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది మనం వాడాలి. ఓకే, వాటర్ ఎలిమెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, మీ నార్త్ అంటే ఉత్తరంలో కానీ, ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక మనం తులసి బేసిల్కి సంబంధించిన ఆయిల్ అనేది మనం వాడాలి. సో ఇలాగా నేను దాదాపుగా ఒక 90 ఎసెన్షియల్ ఆయిల్స్ని, అంటే 2600 ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే దాదాపుగా ఒక 90 ఆయిల్స్ని నేను ఫైనల్గా ఒక లిస్ట్ అవుట్ చేశాను. ఆ లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ మనం వర్క్ చేసిన ఒక మొడాలిటీ కానీ మెథడ్ కానీ ఏంటంటే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఈ 8 డైరెక్షన్స్కి మనం ఫోకస్ చేసాం ఫస్ట్. అంటే వర్జన్ 1. నేను ఎప్పుడైతే వీటి మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి ఇక్కడున్న వాటికి మనం ఎనర్జీ సప్లై చేయొచ్చు అంటే, ఒక రెమెడీస్, మనం ఒక పిరమిడ్ ద్వారా ఒక ఉన్న ఎనర్జీని మనం పెంచగలుగుతున్నాం. ఒక జెమ్ స్టోన్స్ ద్వారా మనం బాడీ మీద కానీ ఇంట్లో కానీ ఎనర్జీ అనేది పెంచగలుగుతున్నాం. సో ఇది సాధ్యమైనప్పుడు మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా కూడా సాధ్యం అవుతుంది. మనం కలర్స్తో కూడా వాస్తు చేయొచ్చు, రంగులతో. కర్టెన్స్ ప్రాపర్గా ఒక మంచి కలర్స్ మీరు కాంబినేషన్స్ ఇచ్చుకుంటే దాంతో కూడా మనం వాస్తు చేయొచ్చు. మనం వాల్స్కి వేసుకునే కలర్స్తో కూడా మనం వాస్తు చేయొచ్చు. జెమ్ స్టోన్స్, అదేవిధంగా మన రుద్రాక్ష, పిరమిడ్స్, మెటల్స్, ఇలాగా ఎన్నో ఉన్నాయి మనం రెమెడీస్ చేయాలంటే. ఓకే, మనకి ఎసెన్షియల్ ఆయిల్కి కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ స్టోరేజ్.
ప్లాస్టిక్ బాటిల్స్లో ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉండదు, మెల్ట్ అయిపోతుంది, బాటిల్ ఖరాబ్ అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే గాజు బాటిల్స్ కానీ గాజు సీసాల్లో ఇట్లాంటి గాజుకి సంబంధించిన అంటే గ్లాస్ అనమాట, ఇది గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ. ఈ గ్లాస్ బాటిల్స్ ఇవి ఇంజెక్షన్ బాటిల్స్, ఇవి 5 ml వైల్ అంటారు దీన్ని. ఓకే, సో వీటిల్లో మనం ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి స్టోర్ చేసి దీన్ని ప్రాపర్గా ఇలా సీల్ చేస్తాం. దీన్ని సీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎవాపరేట్ అవ్వదు, ఆవిరి అవ్వదు, ఇది అలాగే ఉంటుంది. అంటే ఇది దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎనర్జీ పెంచడానికి నిన్న కూడా చూపించాను మీ అందరికీ నేను, దీంట్లో మనం క్రిస్టల్స్ వాడతాం. ఓకే, చిన్న చిన్న క్రిస్టల్ పౌడర్స్ అనేవి వాడతాం. దీంట్లో రకరకాల క్రిస్టల్స్ ఉంటాయి మనం యూజ్ చేసేవి. కొన్ని బ్లాక్గా ఉంటాయి, కొన్ని గ్రీన్గా ఉంటాయి, కొన్ని వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి, ఇట్లా. ఓకే, ఇట్లా ఉంటాయి మనకి. సో ఎక్కడైతే ఎనర్జీ తక్కువగా ఉందో ఆ ఎనర్జీని మనం ఏం చేయాలంటే కొంచెం పెంచాలి. ఇందాక మన సంజీవ్ గారు చెప్పినట్టు నార్త్ ఈస్ట్ కట్ ఉంది. నార్త్ ఈస్ట్ కట్ ఉంది అంటే ఈశాన్యం కట్ అయిందంటే ఈశాన్యం ఒక ఎనర్జీని పెంచాలి. ఫిజికల్గా మనం అక్కడ గోడ కట్టి ఎనర్జీ అనేది పెంచలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ పేరు ఏంటంటే వాటర్ ఎలిమెంట్ ఎన్హాన్సర్. ఓకే, వాటర్ ఎలిమెంట్ ఎన్హాన్సర్. సో ఈ వాటర్ ఎలిమెంట్ ఎన్హాన్సర్ మనం ఎప్పుడైతే ఆ డైరెక్షన్లో వేస్తామో ఆ డైరెక్షన్ ఒక ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో అది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, లేదా బ్యాలెన్స్ అయిందా అని చెప్పి మనకి తెలియాలంటే మనకి బేసిక్ డౌజింగ్ అనేది రావాలి. బేసిక్ డౌజింగ్ అంటే మీకు కొంతమందికి పెండులం ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆరా స్కానర్స్ అని ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎల్ రాడ్స్ అని చెప్పి ఎల్ రాడ్స్ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొందరు లెక్కరాంటిని ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనం డివైన్ టూల్స్ అంటాం, డివైన్ డౌజింగ్ టూల్స్ అంటాం వీటిని. సో బేసికల్గా ఈ టూల్స్ని మనము యూజ్ చేసుకుంటే ఈ టూల్స్లో ఉన్న ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ యూనివర్స్లో ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీని క్యాచ్ చేసి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎవరైనా పెండులం కనుక యూజ్ చేస్తే, చిన్న పెండులం కనుక యూజ్ చేస్తే పెండులం ఇలా రైట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ రౌండ్గా తిరుగుతుంది. రైట్ సైడ్ తిరుగుతుంది అంటే కనుక అది పాజిటివ్. రైట్ సైడ్ తిరుగుతుంది అంటే పాజిటివ్ ఆర్ ఎస్ అంటే అవును అని. కొన్ని పెండులమ్స్ ఇలా తిరుగుతాయి, ఉల్టా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. యాంటీ క్లాక్ వైజ్ తిరిగినాయి అంటే దానికి ఆన్సర్ నో అని, నో లేకపోతే నెగిటివ్ అని చెప్పి. సో మనం ఇంట్లో ఎప్పుడైతే ఎనర్జీ స్కాన్ చేస్తామో ఒక పెండులం తీసుకెళ్లి ఈశాన్య కోణం ఇలా పెట్టినప్పుడు అది ఇలా ఉల్టా తిరుగుతుంది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకోండి, అక్కడ బేసికల్గా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఆ నెగిటివ్ ఎనర్జీని ఎట్లా అంటే ఈ బాటిల్ అంటే వాటర్ ఎలిమెంట్ ఎప్పుడైతే మనం అక్కడ తీసుకెళ్లి పెడతామో ఆ ఎనర్జీ మనం చెక్ చేసినప్పుడు అది పాజిటివ్ అవుతుంది. సో ఇది బేసికల్గా ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది అంటే 13 రోజుల నుంచి 90 రోజుల్లో పనిచేస్తుంది ఇది. ఓకే, కొందరికి 2 డేస్లో 3 డేస్లో కూడా పనిచేయచ్చు. అంటే రిజల్ట్ ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర బాగా పట్టింది అంటే కనుక మీ ఇంట్లో రిజల్ట్ అనేది స్టార్ట్ అయినట్టే. ఓకే, సో ఈ విధంగా మనము డైరెక్షన్స్కి ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అదే నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, అర్త్ ఎలిమెంట్, ఇలా పంచమహాభూతాలు కూడా మనం ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. పంచమహాభూతాల్ని పెంచాలా తగ్గించాలా అంటే బ్యాలెన్స్ చేయాలి. అదేవిధంగా డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఈస్ట్ డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఆయిల్స్ మనం పెంచాలా తగ్గించాలా ఇది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో చాలా అంటే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అండి. వాస్తు అసలు ఎలాంటి కష్టం ఉండదు. ఇది సింపుల్గా ఒక 5 ml బాటిల్ మాత్రమే. ఇది మనం 18 mm డ్రిల్ బిట్ ఒకటి తీసుకుని డ్రిల్ చేసేసి మనం భూమిలో కానీ లేదంటే ఈ ఫ్లోర్లో కానీ మనం దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని మీద వైట్ సిమెంట్ వేసేసుకోవాలి. ఇలా ఈ క్యాప్ అనేది ఎప్పుడు పై భాగంలో ఉండాలి. దీన్ని ఇలా వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. సో ఇది క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ అనేది ఆల్రెడీ యాంప్లిఫై అవుతుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే యాంప్లిఫై అవుతుందో మీకు రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా నేను కొన్ని ప్రీవియస్గా జరిగిన కొన్ని కస్టమర్స్కి చేసిన కొన్ని రివ్యూస్ కూడా నేను గ్రూప్లో పెట్టాను నిన్న. బహుశా మీరు చూసే ఉండొచ్చు వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చాయి అరోమా ద్వారా. ఓకే, అరోమా ద్వారా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, ఇది చాలా మందికి అవగాహన లేదు. అరోమా వల్ల చాలా ఉపయోగం ఉంది మన బాడీలో కానీ మన ఇంట్లో కానీ. మనం అరోమా ద్వారా ఎన్నో లాభాలు పొందొచ్చు. ఇన్స్టెంట్గా మీ మైండ్ని మారుస్తుంది, ఇన్స్టెంట్గా మీ మైండ్లో మీ బాడీలో ఉన్న ఎనర్జీని మారుస్తుంది, ఇన్స్టెంట్గా మీకు పెయిన్ రిలీఫ్ కూడా ఇస్తుంది.
సో ఈ రీసెర్చ్లో భాగంగా నేను మరికొన్ని ఆయిల్స్ కూడా తయారు చేశాను. అవి ఏంటంటే కాఫ్, దగ్గుకి సంబంధించిన ఒక ఆయిల్ తయారు చేశాను. హెడేక్కి సంబంధించిన ఒక ఆయిల్ తయారు చేశాను. బాడీ పెయిన్స్కి సంబంధించిన ఒక ఆయిల్ తయారు చేశాను. అదేవిధంగా ఫీవర్కి సంబంధించిన ఒక ఆయిల్ కూడా తయారు చేశాను. మా ప్రోడక్ట్స్ ఎక్కడా కూడా డైరెక్ట్ సేల్స్ లేవు. మీకు ఎక్కడా కూడా మా ప్రోడక్ట్స్ డైరెక్ట్ సేల్స్ కనపడవు. ఇది ఓన్లీ మా దగ్గర ప్రాపర్గా ట్రైన్ అయిన వాళ్ళకి దాన్ని ఎట్లా యూస్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు యూస్ చేయాలి అని ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకి మట్టుకే మేము మా ప్రోడక్ట్స్ అనేవి ఇస్తున్నాము. లేదంటే ఇది డైరెక్ట్ సేల్స్ లేవు. డైరెక్ట్ సేల్స్ మేము పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ బేసికల్గా కిచెన్ స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది హైలీ ఇన్ఫ్లేమబుల్. అది తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. అది వాళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. 12 సంవత్సరాల లోపున్న చిన్నపిల్లలు వాటిని వాసన చూడకూడదు. ఎందుకంటే వాళ్ళకి లంగ్స్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. దీన్ని మీరు ఎట్లా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది మేము ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాం. అందుకే ప్రోడక్ట్ ఎక్కడ కూడా మనం డైరెక్ట్ సేల్స్ అనేది మనం పెట్టలేదు. అది మేజర్ రీజన్. ఓకే. అదేవిధంగా మనకి టాయిలెట్స్ అనేవి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో టాయిలెట్స్కి కూడా మనం ఏం చేస్తామంటే ఒక సపరేట్ ఆయిల్ అనేది తయారు చేస్తాం. ఇది టాయిలెట్ ఆయిల్ అంటాం దీన్ని. సో టాయిలెట్ని ఒక ప్లేస్ నుంచి మనం డెమాలిష్ చేసి, అంటే కూల్చివేసేసి ఇంకో ప్లేస్లో టాయిలెట్ కట్టడం అనేది నెక్స్ట్ లెవెల్. అది హైలీ ఇంపాసిబుల్. సో టాయిలెట్ ఉన్న చోటనే ఉంచుకుని మీరు దాన్ని వాడుకోవాలి, హ్యాపీగా వాడుకోవాలంటే కనుక ఈ టాయిలెట్ ఆయిల్ అనేది కమాడ్ చుట్టుపక్కల, అంటే మన లెట్రిన్ కమాడ్ చుట్టుపక్కల మనం ఇన్సర్ట్ చేస్తే, డ్రిల్ చేసి ఇన్సర్ట్ చేస్తే ఆ టాయిలెట్ నుంచి వచ్చే ఒక నెగిటివిటీని ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఆ జోన్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అదేవిధంగా మనం ఏం చేసామంటే ఏదైనా ఒక నెగిటివ్ ఎంట్రన్స్ ఉంది అంటే నెగిటివ్ ఎంట్రన్సెస్కి మనం ఏం చేసామంటే ఆ నెగిటివ్ ఎంట్రన్స్ని బ్లాక్ చేసే ఆయిల్ కూడా తయారు చేస్తాం. ఓకే. ఏదైనా ఒక పాదం, ఇందాక మీకు ఎంట్రన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 3వ పాదం 4వ పాదం మంచిది, 5, 6, 7, 8, 1, 2 పాదాలు మంచివి కాదని చెప్పాను. మీ ఇంట్లో కనుక అలాంటి ఏదైనా పాదంలో వస్తే కనుక మనం ఏం చేయొచ్చు అంటే బేసికల్గా ఈ బాటిల్ని మనం అక్కడ ఇన్సర్ట్ చేసి దాన్ని ఎనర్జీని అనేది న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా వర్చువల్ ఎంట్రీ అంటాం. వర్చువల్ ఎంట్రీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. వర్చువల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరాంజనేయులు గారికి ఈస్ట్లో ఒక ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ నెగిటివ్గా ఉంది. కానీ అదే ఎంట్రన్స్లో ఇంకొక డోర్ పెట్టుకోవాలి, మెయిన్ డోర్. కానీ పాసిబిలిటీ లేదు ఆయనకి. పాసిబిలిటీ లేనప్పుడు ఆ పర్టికులర్ డైరెక్షన్లో, ఆ పర్టికులర్ డిగ్రీలో ఏదైతే ఎనర్జీ మనకు వస్తుందో ఆ ఎనర్జీని మనం ఈ ఒక చిన్న బాటిల్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు. మనం ఈ ఎనర్జీని క్రియేట్ చేయొచ్చు. బేసికల్గా వాస్తు అంటేనే ఎనర్జీ క్రియేషన్ అండి. ఆ ఎనర్జీ క్రియేషన్ మనం ఈ అరోమా ద్వారా చేస్తాం. చాలా 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 సింపుల్ టెక్నిక్ ఇది. సో మనము ఈ అరోమా ద్వారా టాయిలెట్స్కి రెమెడీ చేయొచ్చు, కూల్చివేతలు లేకుండా. అదేవిధంగా నెగిటివ్గా ఏదైనా ఎంట్రన్స్ ఉంటే ఎంట్రన్స్ని మనం బ్లాక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి పాజిటివ్గా ఉన్న ఎంట్రన్స్ అంటే E3, E4 కానీ, N3, N4 కానీ, W3, W4 కానీ, ఏదైతే మీకు చెప్పామో 3వ పాదం 4వ పాదం ఏదైతే బాగుంటాయని ఆ పాదాలకు కూడా మనం ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేసుకోవడానికి ఈ చిన్న ఎసెన్షియల్ ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జియోపథిక్ స్ట్రెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. జియోపథిక్ స్ట్రెస్ అంటే బేసికల్గా మన భూగర్భంలో జరిగే ఒక ప్రక్రియ అనుకోవచ్చు, లేదంటే ఒక డిస్టర్బెన్స్ కూడా అనుకోవచ్చు. మనం ఒక నీటి ధారతోని ఒక భూమి డిస్టర్బ్ అవ్వచ్చు, భూకంపంతో భూమి డిస్టర్బ్ అవ్వచ్చు, లేదంటే మనం ఈ బోర్వెల్స్ తవ్వినప్పుడు కూడా భూమి అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ పిల్లర్స్ గురించి, మెట్రో పిల్లర్స్ గురించి, ఫ్లైఓవర్స్ గురించి, బిల్డింగ్స్ గురించి, సెల్లర్స్ గురించి ఎప్పుడైతే మనం తవ్వుతామో భూమి అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు ఈ ఎనర్జీస్ అనేవి కొంచెం చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తాయి. సో ఇలా వియర్డ్గా బిహేవ్ చేసినప్పుడు కొన్ని మనకి కంటికి కనపడని రేస్ అనేవి మన ఇంట్లో ఉంటాయి. దాన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అంటారు కొందరు, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అంటారు కొందరు, దాన్నే జియోపథిక్ స్ట్రెస్ కూడా అంటారు కొందరు. ఓకే. సో మన కంటికి కనపడవు, కానీ ఏదైతే నేను టూల్స్ చెప్పానో ఇందాక, ఈ టూల్స్ ద్వారా మనకి ఎక్కడ ఉంది, మన ఇంట్లో ఏ లొకేషన్ నుంచి వస్తుంది, ఆ లొకేషన్ ఎటు నుంచి ఎటువైపు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఉత్తరం నుంచి మొదలైంది దక్షిణం వరకు వెళ్తుంది, కానీ ఆ ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎక్కడైతే వెళ్తుందో అక్కడ ఎవరెవరు కూర్చుంటున్నారు, ఎవరెవరు భోజనం చేస్తున్నారు, ఎవరెవరు నిద్రపోతున్నారు, లేదంటే అక్కడ ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల మనకి చాలా అంటే చాలా నష్టాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మాక్సిమం హాస్పిటల్స్ అన్నీ కూడా
ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటున్నాయి, సీజనల్ ఫీవర్స్, సీజనల్ ఇన్ఫెక్షన్స్ తప్ప. కానీ క్యాన్సర్ హాస్పిటల్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటున్నాయి. ఇది ఈ విషయం ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. ఈ క్యాన్సర్ హాస్పిటల్స్ అనేవి చాలా ఫుల్గా ఉంటున్నాయి. ఒకప్పుడు ఒక సిగరెట్, మందు ఇలాంటి అలవాట్లు ఉంటేనే క్యాన్సర్లు వచ్చేవి, కానీ ఇప్పుడు క్యాన్సర్లు అనేవి చాలా కామన్ అయిపోయినాయి. ముఖ్యంగా జియోపతిక్ స్ట్రెస్ వల్ల ఎంతో మందికి ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి, లివర్ క్యాన్సర్ అని చెప్పి రకరకాల క్యాన్సర్స్ అన్నీ వస్తున్నాయి. సో ఆ ఏదైతే లైన్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తుందో ఆ లైన్ మీద ఆ వ్యక్తి పడుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఏదైతే ఆర్గాన్ ఉంటుందో ఆ ఆర్గాన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫీమేల్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. సో ఆ ఆ మహిళ ఆ రేస్ మీద ఎప్పుడైతే నిద్రిస్తుందో, ఆ రేస్ ఎప్పుడైతే పడుతుందో తన మీద, దానివల్ల వాళ్ళ బాడీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఏది డైరెక్ట్ గా ఇది మీకు క్యాన్సర్ అని చెప్పి తేలదు. ఒక వ్యక్తి మెల్లమెల్లగా అనారోగ్యానికి గురవుతాడు. మెల్లమెల్లగా అనారోగ్యం ఏదైతే గురవుతాడో, మెడిసిన్స్ వాడటం, అవి వాడటం, ఇవి వాడటం, వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ చూసుకున్నా కానీ, లేదంటే డయాగ్నోసిస్ చేసుకున్నా కానీ ఎలాంటి నెగిటివిటీస్ ఉండవు, అన్ని పాజిటివ్గానే ఉంటాయి. కానీ అయినా సరే వాళ్ళ బాడీలో ఏదో సరిగ్గా ఉండదు, సక్రమంగా ఉండదు అనమాట. సో వీటికన్నిటికీ కూడా కారణం ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్సే. రిలేషన్షిప్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది జియోపతిక్ స్ట్రెస్. అదేవిధంగా మీ ఖర్చులు పెంచుతుంది జియోపతిక్ స్ట్రెస్. జియోపతిక్ స్ట్రెస్ వల్లనే మనకి రోడ్ల మీద యాక్సిడెంట్స్ కూడా జరిగేవి. అదే రీజన్. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ మనం దాటినప్పుడు మన జ్ఞాపక శక్తి అనేది ఒక 2-3 సెకండ్లకి మిస్ అవుతుంది. ఓకే, మనకి చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా అంటా ఉంటారు, పిల్లి ఎదురొస్తే కనుక కొద్దిసేపు ఆగెళ్ళమంటారు. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ అంటే పిల్లికి చాలా ఇష్టం. జియోపతిక్ స్ట్రెస్ అంటే తేలుకి మరియు పాములకి చాలా ఇష్టం. అందుకే ఒక సెకండ్ కూర్చోమని చెప్తారు పిల్లి ఎదురొస్తే. అప్పుడు మన మైండ్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. మనం ఆ లైన్ క్రాస్ చేసినా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ క్రాస్ చేయడం వల్లే ఈ వెహికల్స్కి వీళ్ళు బ్రేక్ అప్లై చేయడం మర్చిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు బ్రేక్ అప్లై చేయడం మర్చిపోతారో ఆ టైంలో మనకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇల్లు ఎంత చక్కగా కట్టుకున్నా, ఎంత గొప్పగా కట్టుకున్నా, మనం ఫారెన్ నుంచి ఫర్నిచర్ తెప్పించుకున్నా, లేదంటే ఇంకా వేరే ఏదైనా మెటీరియల్ తెప్పించుకున్నా కానీ, మన ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంది అంటే కనుక మనకి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో జియోపతిక్ స్ట్రెస్ న్యూట్రలైజ్ చేసుకోవాలి. దీన్నే మనం ఎనర్జీ వాస్తు కూడా అంటాం. ఎనర్జీ వాస్తు అనేది చేస్తేనే ఇంట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది మీరు మ్యాండేటరీగా చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ బేసిక్ వాస్తు, బేసిక్ అరోమా వాస్తులో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? సార్ తక్కువ ఖర్చుతోటి వాస్తు రెమెడీస్ ఉంటే చెప్పండి సార్. తక్కువ కాస్ట్ తోనే మీరు రెమెడీస్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ అండి. ఈ బాక్స్ మీకు కేవలం 16,800 రూపాయలకు వస్తుంది. దీన్ని నా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ ఎట్లా చేయాలో చెప్తాను. ఒక బాక్స్ మీరు 2 ఇళ్ళకి వాస్తు చేసుకోవచ్చు అండి. అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క ఇంటికి 7,000-8,000 రూపాయలు మీరు ఒక ఇంటికి మీరు చేసుకోవచ్చు. చాలా అతి తక్కువలో చేసుకోవచ్చు. మీరు ఎలాంటి కూల్చివేతలు లేకుండా, మీరు టాయిలెట్ని కూల్చోవాల్సిన పని లేదు, ఎంట్రన్స్ని కూల్చోవాల్సిన పని లేదు. దేన్ని కూల్చకుండా మీరు సింపుల్గా ఒక 7,000-7,500 వేలలో ఒక్కొక్క ఇంటికి మీరు వాస్తు చేసుకోవచ్చు. అంటే ఒక కిట్ దాదాపు 2 ఇళ్ళకి వాస్తు అనేది మనం చేసుకోవచ్చు. సార్ అనేది వాస్తు ప్రాబ్లం ఉంటేనే వాడచ్చా సార్, లేకుంటే అది ఎట్లా? వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా వాడచ్చు, లేకపోయినా వాడచ్చు అండి. వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటేనే వాడాలని రూల్ ఏం లేదు. ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మనకి లాభాలే తప్ప నష్టాలు లేవు. అండ్ అదే విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉండవండి. ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని చాలా ఎన్ని రోజులు పనిచేస్తారు సార్? లైఫ్ లాంగ్ పనిచేస్తుందండి. లైఫ్ లో సార్ మరి రెంటెడ్ హౌస్ లో ఉంటే ఎట్లా సార్? రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు నేను నిన్న మీకు చెప్పాను కదండి. రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది ఏదైతే బాటిల్ ఉంటుందో మీరు ఇలా నేల మీద కార్నర్లు ఎక్కడైనా పెట్టి, దీని మీద వైట్ సిమెంట్ ముద్ద తీసుకొచ్చి దీని మీద వైట్ సిమెంట్ పెట్టి పెట్టండి, ఇట్లా కప్పేసేయండి. మీరు ఎప్పుడైతే ఖాళీ చేస్తారో ఆ వైట్ సిమెంట్ చేసి మళ్ళీ మీరు బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఒకవేళ ఓన్ హౌస్ అయితే కనుక మీరు డ్రిల్ చేయొచ్చు. చాలా చిన్నదండి, ఒక మన పాత 10 పైసల కాయిన్ కన్నా చిన్నగా ఉంటుంది దీని డయామీటర్. అసలు కనబడదు కూడా, ఇంట్లో మనం డ్రిల్ చేసినట్టు కూడా తెలియదు, ఇంత చిన్నగా ఉంటుంది అంతే. ఇది లోపల ఇన్సర్ట్ చేసి వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేయడం అంతే. సార్ రిజల్ట్ ఎన్ని రోజులలో ఉంటుంది సార్? అదే చెప్పాను కదా, రిజల్ట్ మీకు 3 రోజుల నుంచి 3 నెలల లోపు ఉంటుందండి. యూజువల్గా మీకు ఫస్ట్ డేనే సెకండ్ డేనే మీకు నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పట్టింది అంటే కనుక మీ ఇంట్లో రిజల్ట్ స్టార్ట్ అయిపోయినట్టేనండి.
అందుకే మీకు అర్థం అవ్వాలని నేను కొన్ని వీడియోస్ ప్లస్ కొన్ని కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినవి ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేశాను, చూసుకోండి ఒకసారి. సార్ నిద్ర పట్టకుంటే పని చేయనట్టేనా సార్? కొందరికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఎనర్జీస్ అనేవి కొంచెం పాజిటివ్ అవడానికి టైం పడుతుంది. అందుకే 3 నెలలు చెప్పాను సార్, 3 నెలల్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ అరోమానే కాదండి, ఏ వాస్తు చేసినా మీకు మినిమం 3 మంత్స్ అండి. 3 మంత్స్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఓకే సార్. ఆ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? గురువు గారికి వస్తువులు ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టాలి అని ట్రైనింగ్ లో చెప్తారా గురుగారు? ట్రైనింగ్లో వస్తుందండి. హలో. చెప్పండి రమాదేవి గారు. ఇప్పుడు మాకు నార్త్ ఈస్ట్ కార్నర్ కాకుండా నార్త్ సైడ్ 2 బాత్రూమ్స్ ఉన్నాయండి. అంటే మాకు ఈశాన్యంలో ఒక బెడ్రూము, నా వెస్ట్ లో బెడ్రూమ్ కాక మళ్ళీ ఈస్ట్ లో పెద్ద సందు ఉందండి. అంటే పెద్దది ఒక 6 అడుగుల సందు ఉంది కాబట్టి మధ్యలోకి బాత్రూమ్స్ వచ్చినాయండి. అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు డైరెక్ట్గా చేయడానికి ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి డయాగ్రామ్ ఒకటి వేసుకోవాలి ఫస్ట్. ఓకే, మీ ఇంటి ప్లాన్ బట్టి దాన్ని కంపాస్ డిగ్రీస్ తీసుకోవాలి. కంపాస్ డిగ్రీస్ తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఏ ఎనర్జీ తక్కువగా ఉంది, ఏ ఎనర్జీ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. చూసుకుని తక్కువగా ఉన్న ఎనర్జీని పెంచుకోవాలి, ఎక్కువగా ఉన్న ఎనర్జీని తగ్గించుకోవాలి. అదే విధంగా మీకు ఉత్తరంలో ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ లో మీకు ఇందాక చూపించిన ఈ టాయిలెట్ సాయిల్స్ ఉంటాయి కదా, అది కమాండ్ డ్రిల్ చేసి వేసుకోవాలి. అప్పుడు టాయిలెట్స్ నుంచి వచ్చే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది అంతే తప్ప నుంచి పూర్తిగా పోదా అండి? పూర్తిగా పోతుంది, దాన్ని తగ్గుతుంది అని అంటే, ఎందుకంటే ఎనర్జీని మనం ఎప్పుడు డిస్ట్రాయ్ చేయలేమండి. ఎనర్జీని ఎప్పుడైనా డైవర్ట్ చేయగలుగుతాం తప్ప మనం డిస్ట్రాయ్ చేయలేము. ఓకే. ఏ ఎనర్జీని మనం డిస్ట్రాయ్ చేయలేము, డైవర్ట్ చేయగలుగుతాం. మన ఇల్లు అంటే 24th అదే 23rd 24th ఉంది కదండి. నాకు 24th ఇది తిరుపతి టికెట్స్ ఉన్నాయండి. అదే 3 o'clock కి నేను బయటికి రావచ్చండి క్లాస్ లోంచి? వెళ్ళిపోవచ్చండి. 3 అంటే 2:45 నుంచి 3:05 వరకు చాలండి టైం నాకు. వెళ్ళిపోవచ్చండి, పర్లేదు. సెకండ్ డే మీరు త్వరగా వెళ్ళిపోతాంటారు అంతే కదా. త్వరగా వెళ్ళను, 2:45 to 3:05 వరకు ఉండను క్లాస్ లో, మళ్ళీ వచ్చేస్తాను లోపలికి. అంటే మీరు విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళి ఎలా వచ్చేస్తారండి? మేము విజయవాడలోనండి ఉండేది. నేను టికెట్స్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో. అచ్చా, ఆ సమయంలో మీరు క్లాస్లో ఉండనంటున్నారు. మాది విజయవాడేనండి. ఓకే ఓకే, 24th కి మన తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ బుక్ అవుతాయి కాబట్టి ఆ 2 గంటల సమయంలో మీరు ఉండరని చెప్తున్నారు. 2 గంటలు కాదండి, ఓన్లీ జస్ట్ 20 minutes మాత్రం. నో ప్రాబ్లం అండి, ఏం కాదు, చేసుకోండి పర్లేదు. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? సార్ మీరు తెలిపిన ప్రకారమే ఒక వాస్తు నిపుణుడు 16 జోన్స్ అని అన్ని మర్మ స్థానాలు అని చెప్పి ఒక మ్యాప్ ప్లాన్ ఇచ్చారు సార్. అవునండి సార్, హ్మ్. అయితే ఇప్పుడు ఈశాన్యం ద్వారం ఇవ్వకుండా వాయువ్యం అంటే సెంటర్ నార్త్ ఫేసింగ్ లో సెంటర్ 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 లో మెయిన్ ద్వారం ఇచ్చారు సార్. అది ఆ రూమ్ కి వాయువ్యం అవుతాం సార్. అది ఉండొచ్చా? మళ్ళా డోర్ కొంచెం వేరే వాస్తు సార్ ఇప్పుడు నిపుణులు చెప్తే అంటే ఉండొచ్చా ఉండకూడదా అంటే కొన్ని లక్ష ప్రశ్నలు వస్తాయి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వాస్తులో మీకు మీరు ప్రశ్న వేసుకోకూడదు. వాస్తులో ఎప్పుడు కూడా మీకున్న ప్రాబ్లమ్ని మాత్రమే డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక 3-4 పర్సన్స్ తీసుకుంటే, సార్ ఫ్యూచర్లో వీళ్ళకి నలుగురికి మోకాలు నొప్పులు వస్తాయంటే అందరికీ రావాలని రూల్ ఏం లేదు. సో బేసికల్గా ప్రస్తుతానికి ఎవరికైతే మోకాలు నొప్పి ఉందో ఆ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి మనం రెమెడీ అనేది ఇస్తాం, లేదంటే మెడిసిన్ అనేది ఇస్తాం. అట్లానే మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో చూడండి, దానికి రెమెడీ చేయండి. మీరు ఒకవేళ ప్రతి ఒక్క సమస్యని మీరు అడ్రస్ చేసుకోవాలి, ఇది కరెక్టా తప్పా అని చెప్పి మీరు ఆలోచిస్తే మీరు ఇంట్లోనే నివసించలేరు. ఓకే, గురుగారు చిన్న ప్రశ్న ఒకటి. చెప్పండి. గురుగారు ఏం లేదు, అంటే నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి అంటే జాయింట్ ఇంట్లో ఉంటున్నాం, 3 గదులు. అయితే చాలా మంది ఏమంటారంటే, అంటే ఒక సూర్యు కింద ఇద్దరు అన్నదమ్ములు ఉండకూడదు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంచెం మా పెద్ద పాప ఒక మాట వినట్లేదండి, కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది బాగా. అది ఏంటి ఎట్లా అంటే, నేను ఆల్రెడీ క్లాస్ లో జాయిన్ మీ
ట్వంటీ ఆ, థర్డ్ 24 క్లాస్ జాయిన్ అయిపోయాను. పర్లేదు పర్లేదు. ఒక సూరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండకూడదు అనేది ఒక అపోహ అని చెప్పి నేను కొట్టిపాడేస్తాను దాన్ని. ఎందుకంటే ఒక ఒక్కొక్క బ్రదర్కి ఒక్కొక్క రూమ్ అనేది కేటాయించింది వాస్తు. ఒక ప్రాపర్టీని డివిజన్ చేసినప్పుడు పెద్దవాడికి ఒక రూము ఒక డైరెక్షన్, చిన్నవాడికి ఒక రూమ్ ఒక డైరెక్షన్, తర్వాత మూడో వాడు కానీ నాలుగో వాడు కానీ ఉంటే కనుక వాడికి ఒక రూమ్ ఒక డైరెక్షన్ అనేది వాస్తులో ఉంది ఆల్రెడీ. ఓకే, మీరు పెద్ద చిన్న? ఓకే, నేను చిన్నవాడిని అండి. మీరు చిన్నవారు. మీరు చిన్నవారు అయితే కనుక పెద్దవాళ్ళు గురుగారు ఎవరు నేను ఉంటారు? చిన్న నేను ఆ, ఆ. అంటే ఇప్పుడు 2 ఫ్లోర్స్ అంటున్నారా, ఒకటే ఫ్లోర్ లో ఇద్దరు ఉంటున్నారా? ఒకటే ఫ్లోర్ లో ఇద్దరం ఉంటున్నాం. మూడు మూడు గదులు, అటు 3 గదులు ఇటు 3 గదులు. రైట్. సో మీ బ్రదర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా నైరుతిలో ఉండాలండి. అంటే నైరుతి ఆ, భాగం అంటే దక్షిణ భాగంలో మీ బ్రదర్ అనే వాళ్ళు ఉండాలండి. ఓకే, అవును, మీరు అవును. వచ్చేసి ఉత్తర భాగంలో మీరు ఉండాలి. అట్లే ఉన్నాం, సేమ్ అంతే ఉన్నామండి. సో ఇప్పుడు పిల్ల మీ పాప మీ మాట వినట్లేదు అంటే దానికి రీజన్ ఏంటి? అంటే ఎక్కువగా ఆ, ఆడుతుందా, లేకపోతే ఎక్కువగా పాటలు వింటుందా, లేదంటే ఆ, అంటే వేరే టైం వేస్ట్ అనేది చేస్తుందా అని? అంటే యాక్చువల్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఉమ్, కొంచెం ఆమె ట్రాక్ తప్పుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టట్లేదు, ఎడ్యుకేషన్ మీద. వేరే రకంగా ట్రాక్ తప్పుతా ఉందన్నమాట. ఆ, సో మీ ఇంటి ఉత్తర దిశము ఉత్తర దిశ మరియు వాయువ్య కోణంలో డిస్టర్బెన్స్ ఉంది. ఆ, అంటే అక్కడ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ లో డిస్టర్బెన్స్ ఉంది అంటే ఆ, బహుశా అక్కడ మీకు ఏదైనా ఆపోజిట్ కలర్స్ అంటే రెడ్ కలరు లేదంటే పింక్ కలరు, ఓకే, అట్లాంటి ఓకే, కలర్స్ కానీ, లేదంటే కాపరు, లేదంటే ఎల్లో కలర్ కానీ, బ్రాస్ ఐటమ్స్ కానీ, స్టోరేజ్ కానీ, ఓకే, ఆ, అక్కడ నార్త్ డైరెక్షన్ లో దేవుని పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు, ఎందుకంటే నార్త్ ఫీమేల్స్ కి సంబంధించిన డైరెక్షన్ కూడా. ఓకే, ఫీమేల్స్ సంబంధించిన అవును, డైరెక్షన్ ఎక్కడ అవుతుంది అంటే ఒకటి వాళ్ళ హ్యాబిట్స్, ఒకటే మీరు ఇప్పుడు అన్నారు ఓకే, ట్రాక్ మారుతుంది అన్నారు, అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే కొందరు చాలా టూ మచ్ రిలీజియస్ గా ఉంటారు, అంటే భక్తి పూజలు అనేవి ఎక్కువగా ఉంటాయి, అవును, అట్లా రెండో కేటగిరీ ఉంటారు. మూడో కేటగిరీ వాళ్ళదే పై అవును, చేయనట్టు ఇట్లా 3 కేటగిరీస్ ఉంటారు. ఈ 3 కేటగిరీస్ ఎప్పుడు జరుగుతాయంటే ఉత్తరంలో ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో దానివల్ల ఇది జరుగుతుంది. మీరు క్లాస్కి వస్తున్నారని చెప్పి ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీరు క్లాస్లో రెమెడీ కూడా నేర్చుకుంటారు దానికి. ఓకే. ఇంకోటి చిన్న చిన్న విషయం గురుగారు, అంటే ఇది సమస్య కాదు. నాకు వాస్తు దగ్గర దగ్గర 20 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. కానీ నేను జస్ట్ మీరు ఫేస్బుక్ లో చూస్తుంటే ఆ చూశాను, ఫేస్బుక్ లో చూసి నేను రిజిస్టర్ అయ్యాను. ఓకే, అసలు మీరు చెప్పేవి విని ఇక మీ వీడియోస్ అన్ని చూడడం స్టార్ట్ చేశా. అసలు మీరు చెప్పే రెమెడీస్ కానీ, మీరు చెప్పేవి ఏటీఎం పిన్స్ కాడ నుంచి మొదలు పెడితే కట్ అయిపోయినట్టు రాజు గారు. కూడా చెప్పలేదు ఇంతవరకు కూడా. నేను చాలా క్లాసెస్ విన్నాను. ఉమ్, అలా అంటే క్లాసెస్ అంటే యాక్చువల్గా యూట్యూబ్ లో చూడటం కానీ, బుక్స్ చదవడం కానీ, గౌరీ తిరుపతి రెడ్డి గారి బుక్స్ ఎక్కువ ఫాలో అయ్యాను అనమాట. ఆయన తిరుపతికి వాస్తు చెప్పారు 2-3 ఇయర్స్, అతని బుక్స్ బాగా చదివాను. ఉమ్. అట్లా కానీ ఇట్లాంటి మీలాంటి రెమెడీస్ కానీ అసలు మీరు చెప్పడం కానీ నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు మీరు ఆ క్లాస్ అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యి వెంటనే వేరే షెడ్యూల్స్ కూడా ఉంటే అవి క్యాన్సిల్ చేసేసుకొని 1000 రిజిస్టర్ చేసి వెంటనే జాయిన్ అయిపోయాను అనమాట. చాలా సంతోషం అండి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది క్లాస్లో. ఆ ఆ గ్యారంటీ నేను మీకు ఇవ్వగలుగుతాను. మీరు అన్నట్టు ఎస్, యూట్యూబ్లో చాలా మంది ఎన్నో రకాలు చెప్పారు, ఎన్నో రకాలుగా భయపెట్టారు, కానీ అవును, కరెక్ట్ నా వీడియోస్లో కూడా ఎప్పుడు మీకు ఒక పాజిటివ్గా ఒక సింపుల్ అండ్ చాలా వెరైటీ రెమెడీస్ అనేవి మీకు కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క వీడియోకి మీరు కామెంట్స్ చూస్తే కూడా చాలా కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 300 అవునవును, పిన్ నెంబర్, ఫాలో అయ్యాను. 3003 పిన్ నెంబర్ వల్ల ఎంతో మంది చాలా బెనిఫిట్ పొందారు 3003 పిన్ వల్ల. అవును, అవును. సో అది పీన్ ఓకే, ఫైన్ అండి రాజేష్ గారు. ఎలా క్లాస్లో కలుస్తాం కాబట్టి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు తప్పకుండా. సార్ ఇప్పుడు చెప్పండి సంజీవ్ గారు. సార్ మనిషిపై జ్యోతిషము, వాస్తు, న్యూమరాలజీ ఏది ఎక్కువ ప్రభావితం ఉంటుంది సార్? అన్ని ప్రభావం 1 2 ఉంటాయి 3 సార్, అన్నీ ఉంటాయి సార్, ఒకటేనే కాదు, శాస్త్రాలు అన్ని అప్లికబుల్ అవుతాయి. గ్రహాలు వాస్తు ఎక్కువనా, మారినప్పుడు జ్యోతిషం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ ఇప్పుడు దీన్ని ఇది గొప్పది అది గొప్పది అని చెప్పలేము సార్. ఫస్ట్ పాయింట్, దేని ప్రత్యేకత దానికి ఉంది.
ఓకే. దశ మారినప్పుడు దిశ మారుతుంది, దిశ మారినప్పుడు దశ మారుతుంది అంటాం కదా, అట్లా దేని ప్రత్యేకత దానికి ఉంది. దీన్ని కంపేర్ చేయలేము. జ్యోతిష్యం అనేది ఒక ఇండివిజువల్ గా ఒక పర్సన్ కి సంబంధించింది, ఒక పర్సన్ ఒక లైఫ్ కి సంబంధించింది జ్యోతిష్యం అనేది. వాస్తు అనేది ఇంటిల్లిపాది అందరికి సంబంధించింది. అంటే ఇప్పుడు బేసిక్ లెవెల్లోనే అందరూ యూట్యూబ్లలో మాట్లాడతారు, బేసిక్ లెవెల్లోనే మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది జనరల్గా. కానీ మీరు అడ్వాన్స్ లెవెల్లో కనుక మీరు నేర్చుకుంటే 45 దేవదాస్కి సంబంధించిన మీరు నేర్చుకుంటే మీరు డీటెయిల్డ్గా, అంటే మీ కన్ను సమస్య వచ్చింది అంటే మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉంటే మీకు కన్ను సమస్య వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మీకు కాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఏ దేవత డిస్టర్బెన్స్ అయ్యింది, ఆ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి సమస్య వచ్చింది అనేది విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. సో అదే విధంగా ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ తీసుకుంటే ఆస్ట్రాలజీతో కూడా మనం ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా రెమెడీస్ చేసుకోవచ్చు, నో డౌట్. కాకపోతే అది ఒక హద్దు వరకే పనిచేస్తుంది. కానీ వాస్తు అనేది ఇంటిల్లిపాదికి అందరికి పనిచేస్తుంది. ఎందుకంటే మనం వాస్తు అంటే మనం ఉంటాము, ఆ ఇంట్లో ఉంటాము, మనం భోజనం చేస్తాము, నిద్రపోతాము. సో అక్కడ ఉన్న ఎనర్జీస్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దానికి దీనికి కంపారిజన్ లేదండి, ఆస్ట్రాలజీకి వాస్తు కంపారిజన్ లేదు. ఆ ఆస్ట్రాలజీ విషయంలో ఆస్ట్రాలజీ గ్రేట్, వాస్తు విషయంలో వాస్తు గ్రేట్. సార్ తక్కువ అమౌంట్ తోటి వెబినార్ నిర్వహించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొన్న కూడా డిస్టర్బెన్స్ అయిందని చెప్పి ఈ రోజు కూడా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్మాల్ డౌట్ సార్, ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ అది సేల్ తొందరగా కావాలంటే రెమెడీ చెప్పగలరు? థ్యాంక్ యూ. ఏమనుకోకండి. థ్యాంక్ యూ. సార్ ఇది ఇంతకుముందు 2-3 వెబినార్స్ లో కూడా చెప్పాను నేను. ఒక ప్లాట్ కానీ ప్రాపర్టీ కానీ సేల్ అవ్వట్లేదు అంటే దానికి ముఖ్యమైన కారణం జియోపతిక్ స్ట్రెస్ మాత్రమే, ఎలాంటి వాస్తు లోపం కాదు. వాస్తు లోపం ఉన్నా కానీ ఇల్లు అమ్మచ్చు, ఎలాంటి వాస్తు లోపం ఉన్నా ఇల్లు అమ్మచ్చు. కానీ భూమి లోపల, అంటే అక్కడ కట్టిన చోటన భూమి లోపల ఎలాంటి లోపాలు ఉన్నా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, మీరు ఎంత కాస్ట్లీగా ఇల్లు కట్టినా దాన్ని మీరు అమ్మలేరు. జియోపతిక్ స్ట్రెస్ అనేది న్యూట్రలైజ్ చేసుకోవాలి సార్. న్యూట్రలైజ్ చేసుకుంటే విత్ ఇన్ 3 months లో మీరు ఆ ప్రాపర్టీని ఖచ్చితంగా అమ్మగలుగుతారు. ఇప్పుడు డైరెక్ట్గా రెమెడీ అంటే సార్ ఇది వాస్తు కానీ లేదంటే జ్యోతిష్యం కానీ రెడీమేడ్గా బయట ఏదో సూపర్ మార్కెట్లో దొరికే రెమెడీ కాదు సార్. ఇది చాలా మంది అట్లా అప్రోచ్ అవుతారు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. జియోపతిక్ స్ట్రెస్ అనేది న్యూట్రలైజ్ చేస్తే మీ ప్రాపర్టీస్ అనేవి అమ్ముడుపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక మనం ఈ వెబినార్ ఇంతటితో ముగిద్దాము. మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు గ్రూప్లో పింక్ చేయొచ్చు, పర్వాలేదండి. ఐ థింక్ నాగరాజ్ గారు ఓకే, ఇంకెవరికి డౌట్స్ లేవండి. మనం ఈ రోజు ఈ వెబినార్ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి. ఓకే గురూజీ. సరే, అదే 23, 24 తారీఖు విజయవాడలో జరిగే క్లాసెస్కి ఎవరన్నా క్లాస్కి అటెండ్ అయ్యి కంప్లీట్గా ఈ జియోపతిక్ సెస్ట్ వాస్తు గురించి నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈరోజు అవకాశం ఉందండి. మేము ఆల్రెడీ వెన్యూ కూడా విజయవాడలో ఇంద్రప్రస్థ బెన్ సర్కిల్ దగ్గరలో 3 స్టార్ హోటల్లో మనం ఈ ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ రిజిస్టర్డ్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేశాము. ప్లస్ దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనం దగ్గరలోనే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశాము. లో కాస్ట్ బడ్జెట్లో వాళ్ళు ట్విన్ షేరింగ్ బేసిస్లో ఒక రోజు స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా కోర్స్ టైమింగ్ మార్నింగ్ 9 to 6 వరకు మన ఈ ఈవెంట్ క్లాసెస్ రన్నింగ్ అవుతుందండి. చాలా అద్భుతమైన అవకాశం ఇది, మళ్ళీ దొరకదండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో తెలుగు మాధ్యమం ద్వారా తెలుగులోనే ఈ ఒక అద్భుతమైన వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నది మన గురువు గారు హరియంత్ రాజ్ గారు అండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు అదృష్టాన్ని దగ్గర వరకు వచ్చి తీసుకోకుండా పక్కన పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది అంటే నేను ఎమోషనల్గా చెప్తున్నాను కాదండి, ఎందుకంటే గురువు గారితో ప్రయాణం నాకు గత 2 సంవత్సరాలు పైబడి అండి. వారిని తెలుగు రాష్ట్రాల్లోకి నేను ఇంట్రడ్యూస్ చేయగా, అంటే వారి సమయం అనుకూలంగా దొరకక ఈ సంవత్సరం 2025లో దొరికిందండి. అది నేను చేసుకున్న అదృష్టం. జనరల్గా గురువు గారు నార్త్లోను లేదా కింద తమిళనాడు, బెంగళూరు ఎక్కువగా అటు టైం కేటాయిస్తుంటారు. బిగ్ క్లయింట్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి టైం కేటాయిస్తుంటారు. నా కోసం నా రిక్వెస్ట్ బేస్ మీద తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళందరికీ ఈ విద్యను అందించాలనే ఉద్దేశంతో మనకి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. అంటే ఇందులో లాభోపేక్ష అనేది ఏమి తీసుకోకుండా గురువు గారు కొంతమందిని స్టూడెంట్స్ని తయారు చేస్తే
వారి ద్వారా వారందరూ వారి జీవితాలు బాగుంటాయి, వారి కుటుంబాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈరోజు ఒక వాస్తు నిపుణుని ఇంటికి పిలిచి మనం మర్యాద చేసి ప్రతి విషయం తెలుసుకుని చెప్పుకొని చేయించుకోవాలంటే మినిమం 5,000 ఖర్చు అవుతుందండి, వారి మర్యాదలు చూసుకొని. అలాంటిది మన గురువు గారు ఇచ్చిన కంప్లీట్ సబ్జెక్టు మెటీరియల్ మనం తీసుకునే క్లాస్ రూమ్ ఖరీదు మాత్రమే వారు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని ప్రతి ఒక్క స్టూడెంట్ని విజ్ఞప్తిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. ఓకే అండి. గురుగారు మరొకసారి మన ధన్యవాదాలు సార్. మీకు మొన్న జరిగిన డిస్టర్బెన్స్ ద్వారా మళ్ళీ మా స్టూడెంట్స్ అందరికీ ఈ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. వారందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారని మేము ఆశిస్తున్నాము కూడా. తప్పకుండా అండి. ఏమంటారండి? మన బాధ్యత విన్నవారు ఎందుకంటే ఎవరైనా రియాక్ట్ అవుతారా? ఒక వ్యక్తి తన సమయాన్ని కేటాయించి, డబ్బు విషయం పక్కన పెట్టండి, డబ్బు పెద్ద సమస్య కాదు. ఒక వ్యక్తి వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళు ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అని చెప్పి కూర్చున్నప్పుడు అది ప్రాపర్గా వాళ్ళకి అందకపోతే అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. అందుగురించి అని చెప్పి ఈ క్లాస్ మళ్ళీ పెడదాము, ఎవరెవరికైతే ఇబ్బందులు టెక్నికల్గా ఎవరికైతే ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు పెట్టామండి. అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. జాయిన్ అయ్యారు అందరూ, చాలా చాలా థ్యాంక్స్ అది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు గ్రూప్లో పింక్ చేయొచ్చు. కోర్స్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ మీరు గ్రూప్లో పింక్ చేయొచ్చు. మన ఫణి కానీ లేదంటే వరుణ్ కానీ నాగరాజ్ గారు కానీ ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరూ కూడా మనం ఖచ్చితంగా వచ్చే వారం కలుద్దాం. 23వ తారీఖు ఉదయం కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండి వన్ అండ్ ఆల్ ఒక్కొక్కళ్ళకి.